అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మీకు వినపడుతుంది, నాకు వినపడుతుంది, అందుకని ఇప్పుడే చెప్పే సభాముఖంగా. ఎందుకంటే గురుస్వరూపం మీరే. నాకు నేను పాఠం చెప్తూ ఏమనుకుంటానో తెలుసునా, గురువుగారు ఎదురుగా కూర్చుని నాకు వచ్చో రాదో ఆయన తెలుసుకుంటున్నారు, అర్థం అవుతోంది, మీకు మీ ముఖాల్లో కనపడుతోంది అంటే ఆయన నాకు ఆన్సర్ ఇస్తున్నారు. బాగానే చెప్తున్నావు చెప్పు అని. మీకు అర్థం కాలేదు అంటే కాదు ఇప్పుడు కరెక్ట్గా చెప్పలేదు నువ్వు ఇంకోటి చెప్పు అని నాకు చెప్తున్నారు. నా గురువు నాతో అలా మాట్లాడతారు. మీకు అర్థమైందా? మీరే, మీ అందరిలో ఉన్నది నా గురువే. రామనాథం గారిని ఇంతమందిలో చూస్తున్నా. ప్రతి క్షణము నా గురువు నాతో అలాగే చెప్తారు. ఏ చిన్న మాట తప్పు మాట్లాడినా వెంటనే నన్ను ఖండిస్తారు. నేను మళ్ళీ వారికి వెంటనే చెప్పేస్తా, గురుదేవ నేను అసలు నేను ఆ సెన్స్లో అననని ఆయనకు కూడా తెలుసు కదా. సరే, మనం కిందటిసారి ఏం చెప్పుకున్నామంటే, బబుల్ రాకుండా శక్తి ఎక్స్పోజ్ అవ్వడం కదా, బయటికి రావడం, ఇది జననం. నా దగ్గర ఇంకో మంచి పేపర్ కూడా ఉంది, ఇది మంచిది. ఇదిగో ఇదంతా పరమాత్మ, వ్యాప్తమైన పరమాత్మ. అంటే ఈ పేపర్ ఎట్లా వ్యాప్తమైందో ఆ పరమాత్మ కూడా అట్లా అంత వ్యాప్తమై ఉన్నాడు. ఇది ఏకం. ఈ పేపరు ఏకం, ఒకటే. దీంట్లో ఇవన్నీ అనేకం. చూడండి, ఏకంలో అనేకం ఉందా, అనేకం వేరుగా ఏకం వేరుగా ఉందా? మీకు బంగారము నగలు చెప్పినప్పుడు బంగారం ఏకంగా ఉంటుంది, నగలు అనేకంగా ఉంటాయి. కానీ అనేకంగా ఉన్నది కాక ఇంకా ఉన్న బంగారం కూడా మనకుంది. ఇప్పుడు మన నగలుగా వచ్చిన బంగారం కాక ఇంకా ఎక్కడో బంగారం ఉంది. దాన్ని అవ్యక్తం అంటున్నాం, దీన్ని వ్యక్తం అంటున్నాం. వ్యక్తమైన బంగారం ఇదిగో ఇక్కడ ఎదురుగా కూర్చుంది. వాడెవడో సినిమాలో కూడా అలాగే మాట్లాడతాడు, 50 కేజీల బంగారాన్ని అని. ఆ పాట ఏదో నాకు అంత గుర్తులేదు కదా. కాబట్టి ఇక్కడ 50 కేజీలు 60 కేజీలు 70 కేజీలు కావలసినంత బంగారం ఉంది. ఆ బంగారం ఈ నగగా మారింది. అబద్ధం కాదరా, నిజమది కదా. అయితే అది అవ్యక్తంగా ఉంటుంది, ఇది వ్యక్తం అవుతుంది. ఎప్పుడు కూడా బంగారం అవ్యక్తంగా ఉంటుంది, నగ కాగానే కనపడుతుంది. ఏదో వేసుకున్నారు బంగారాన్ని కనుక నేను ఒట్టి బంగారం బిస్కెట్ ఇక్కడ తగిలించుకొని ఏదో అతికించుకొని వచ్చాను అనుకో, ఏందిరా ఇది అంటారు, అంతే కదా. అదే నగగా మార్చి వేసుకున్నాను అనుకో, వెంటనే అదేదో వేసుకున్నారే మెళ్ళో అంటే దాన్ని చూస్తావు. నగ కనిపిస్తుంది,
బంగారం కనిపించదు. కానీ నగరూపంగా ఉన్నది బంగారమే. అది నీకు ఎప్పుడు తెలుస్తుంది? ఇది బంగారము అని నీవు గ్రహించినప్పుడు మాత్రమే నగ తెలుస్తుంది. పైకి నిజంగా ఏం కనపడతాయంటే రాళ్ళు కనపడతాయి. బంగారంలో పైన పొదిగిన రాళ్లే కదా, అది కదా మన అట్రాక్ట్ చేస్తోంది కదా. ఇప్పుడు కూడా మన అట్రాక్ట్ చేసేది ఏమిటంటే మీ పై కనిపించిన బాహ్య రూపం. అందుకని అమ్మవారిని ఏమన్నారంటే విద్యా స్వరూపిణి. విద్య అవిద్య కూడా ఆమెట. విద్య అంటే ఇప్పుడు నాకు కనపడుతున్న రూపమా, ఇది కాకుండా అసలు నిజంగా విద్య అవిద్య అంటే అది కాదు. అవిద్య అంటే ఇది కానిది, అనాత్మ, ఆభాస. విద్య అంటే అయినది, నిజము, అది వస్తువు ఆభాస. విద్యారూపం అవిద్యారూపం ఆమె, రెండు ఆమె. అది ఎట్లా మీరు అర్థం చేసుకోవచ్చు అంటే డబ్బు ఎప్పుడూ ఒకటే. డబ్బు ఎక్కడున్నా డబ్బే, రూపాయలే కదా, డాలరే కదా. కానీ బ్లాక్ మనీ వైట్ మనీ అంటున్నావు నువ్వు. ఎందుకని బ్లాక్ అయింది అది? రెండు మనీ. నువ్వు ట్యాక్స్ కట్టకుండా దాచుకున్నావులే, అది వేరే సంగతి. మనీ ఒకటే అయినప్పటికీ ఎక్స్పోజ్ అయిన మనీ ఒకటి, ఎక్స్పోజ్ కాని మనీ ఒకటి. నా ఇంట్లో దాచిపెట్టుకున్నా దాన్ని బ్లాక్ మనీ. అది ఎవ్వడికి తెలియదు. అది అవ్యక్తమైన శక్తి. వ్యక్తమైన శక్తి ఇది. నాలో ఒక శక్తి ఉంది, అది అవ్యక్తంగా ఉంది. ఎప్పుడు? నేను లిఫ్ట్ దిగి ఇక్కడికి వచ్చేటప్పుడు. ఇప్పుడు అది వ్యక్తమవుతోంది. అంటే అది వేరే, ఇది వేరేనా? కాదు. అట్లా అవ్యక్తమైనటువంటి శక్తి లోపలుండి వ్యక్తమైనటువంటిది ఇదిగో ఈ సున్నాలుగా మారింది. దీన్ని పుట్టింది. ఈ రెండు ఒకటే. మనీగా రెండిటికి సేమ్ వాల్యూ ఉంది. కానీ ఒకటి ధైర్యంగా బయటపడుతుంది, ఒకటి ధైర్యంగా బయటపడలేదు. పడలేని దాన్ని అనాత్మ అని, పడేదాన్ని ఆత్మ అని అనాలి. ఇప్పుడు నా శరీరం బయటపట్టలే, నా లోపల ఉన్న నేనే ఇప్పుడు మాట్లాడుతోంది. నేనుకే భావాలు వచ్చు, శరీరానికి ఏం రాదు కదా. మరి ఈ గుర్రాలు నడుపుతున్నాయి అంటాం. ఈ గుర్రాలు నడపడం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని. నేను అనే అహంభావమే నన్ను నెడుతున్నది. అది వ్యక్తమైతే నేను పుట్టాను అంటున్నాను. అది అవ్యక్తంలోకి వెళ్ళిపోతే అది లయమైతే, అది లయమైతే నేను మరణించాను అంటున్నాను. నేను పుట్టాను, నేను మరణించాను. అట్లా జగత్తు వ్యష్టిగా చూడండి. నేను పుట్టాను, నేను మరణించాను, నేను వ్యక్తమైనాను, నేను అవ్యక్తమైపోయినాను. అదే సమిష్టిగా చూసినట్లయితే సమిష్టి జగత్తు వ్యక్తమైంది, సమిష్టి జగత్తు అవ్యక్తంలోకి వెళ్ళిపోయింది. అందుకని సమిష్టి జగత్తు వ్యక్తమైతే జగద్రూపేణ కనిపిస్తోంది, పరమాత్మ జగత్తుగా కనిపిస్తున్నాడు. వాడు అవ్యక్తంలోకి వెళితే ఇది లయము, అది ప్రళయం. అర్థమైందా? లయం అంటే నేను మాత్రమే పోతాను. లయం అయితే ఒకడు చచ్చిపోతే వీళ్ళందరూ చావక్కర్లే. ప్రళయం అంటే ఎవడు మిగలకూడదు. అందుకని సమిష్టిని ప్రళయమని, వ్యష్టిని ఏమంటున్నాం? లయం అంటున్నాం. లయమైందంటే అందులో డిజాల్వ్ అయింది అని అర్థం. ఎక్కడికో పోలా. లయం అన్న పదానికి అర్థం ఏమిటి అంటే డిజాల్వ్ అవ్వడం. డిజాల్వ్ అవ్వడం అంటే అందులోనే కరిగిపోవడం. అర్థమైందా? ఉప్పు బొమ్మని ఉప్పు బొమ్మ ఆకారం తయారు చేశాను. సముద్రపు లోతు కనుక్కురా అని పంపించాను నేను. పంపించినప్పుడు అది ఏమైంది? సముద్రంలో కలిసిపోయింది. సముద్రంలో కలిసింది ఉప్పు బొమ్మ. ఎవరిని సముద్రం తనలో లయం చేసుకుంటుందంటే ఎవరు తనలో నుంచి వచ్చారో వాళ్ళనే లయం చేసుకుంటుంది. దాన్ని బట్టి ఎవడు తనలో నుంచి వచ్చాడు అంటే పుట్టాడు, వాణ్ణి మాత్రమే లయం చేసుకుంటుంది. అంటే పుట్టిన ప్రతివాడు చచ్చిపోవాలి. పుట్టడం అంటే ఆకారం ధరించడం, చావడం అంటే ఆకారం లేకపోవడం, అంతే తేడా. ఏమ్మా? ఒక నిరాకారమైన వాడు సాకారంగా వచ్చేస్తే పుట్టడం,
ఆకారం ఇదే కదా. ఒక నిరాకారమైన వాడు, ఒక సాకారమైన వాడు లయమైనాడంటే చావడం లయం. ప్రళయం అంటే అందరూ చావాలి, టోటల్ లాస్. లయానికి ప్రళయానికి తేడా ఏమిటంటే లయంలో కొంత పార్ట్ మిగిలి మళ్ళీ పుట్టుక వస్తుంది. అర్థమైందా కదా? కొంత భాగం వస్తు అది. ఇప్పుడు నేను ఒకడు చచ్చిపోయినాడు అనుకోండి, వాడు చచ్చిపోతే వాడు మొత్తం పోలే, వాళ్ళలో కొంత భాగం వెళ్ళి జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య, వాడు మళ్ళీ పుడతాడు. వినాయకుడిని మనం ఉస్మాన్ సాగర్లో లయం చేసేసాం కదా. లయం చేసేస్తే ఏమైనాడు? వినాయకుడు ఆకారం పోయింది. ఆ కడ్డీలు తీగలు వాడికి ఏమేమైతే పెట్టారో అవన్నీ వచ్చినాయి. అంటే కొన్ని నశించేవి, కొన్ని నశించకుండా ఉండేవి. అవన్నీ మళ్ళీ ఏరుకొస్తారు కదా. ఏరుకొచ్చి మళ్ళీ ఏం చేస్తారు? దాన్ని వినాయకుడు అంటల్లా, కడ్డీలని వినాయకుడు అంటల్లా. మరి కడ్డీలే వినాయకుడా? ఇదివరకు పూజలు అందుకున్నవాడు ఎవడు? కడ్డీలు కాదు, ఆ పైన ఉన్నవాడు. ఎవడైతే పైకి వచ్చి నీకు ఆకారంగా కనిపించాడో వాడు లయమైనాడు. వాడి లయం అన్న పదానికి అర్థం మీకు తెలియడానికి చెప్తున్నా. వాళ్ళలో కొంత భాగం అక్కడ ఉండి మళ్ళీ దీన్ని ఆ కడ్డీలు అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టామనుకో, నెక్స్ట్ మంత్ మళ్ళీ నెక్స్ట్ ఇయరు, నెక్స్ట్ మంత్ కాదుగా, నెక్స్ట్ ఇయరు మళ్ళీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసో లేకపోతే మళ్ళీ మట్టో వాడికి పైన ఆకారం పుట్టిస్తున్నారు. ఆ ఆకారం పుట్టించేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? మట్టి తీసుకుంటున్నారు, దాన్ని నీళ్ళల్లో కలుపుతున్నారు, దానికి ఆ గాలికి ఆరబెడుతున్నారు కదా. గాలికి ఆరబెట్టారు, ఆ తర్వాత దానికి ఒక షేప్, ఆకారం రావడానికి రూపం ఒకటి తయారు చేశారు. ఆ తర్వాత దానికి రంగులు వేశారు. అట్లా ఆ రంగులు వేసింది ఏదైతే ఉందో, ఏదైతే మట్టి అయింది, మట్టికి ఆకారం వచ్చింది, దానికి రంగులు వేసాము, ఏమేమి చేశామో అది కరిగిపోయింది. మనకి కూడా అంతే అమ్మా. తల్లి గర్భంలో మనం ఈ శరీరాన్ని తెచ్చుకోకముందు ఇది లేదు. ఇది లేదంటే అన్నమయ కోశం లేదు. అన్నమయ కోశం కేవలం మట్టి. దాన్ని వినాయకుడు అన్నావు కదా, దానికి పేరు పెట్టావు కదా, అన్నమయ కోశము. దాని లోపల చైతన్యం ఉంది కాబట్టి దానికి ప్రాణము, దానికి పెరగటము వచ్చింది. అక్కడ చైతన్యం లేదు కాబట్టి వాడు పెరగటంలే. మరి వినాయకుడు పూజలు చేస్తున్నారు, వరాలు ఇస్తున్నాడు, మనం దండాలు పెడుతున్నాము అని మీరు అంటారు కదా. నా ప్రాణశక్తిని వినాయకుడిలో నేను ప్రవేశపెట్టా. ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ ఉన్నంతసేపు ఆ వినాయకుడు నా ప్రాణశక్తితో పనిచేస్తాడు. అందుకని వాడు వరాలు ఇస్తున్నాడు, వాడు నైవేద్యాలు తీసుకుంటున్నాడు. మళ్ళీ యచ్చగచ్చ సురశ్రేష్ఠ స్వస్థానం పరమేశ్వర, పరమేశ్వర ఇందులో ముందు నిన్ను చేర్చాను, మళ్ళీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళు అంటే అక్కడ ఇచ్చేస్తే మరి నాకు ఉండదు కదండి అని మీరు అడగచ్చు. నా ప్రాణశక్తిని వాడికి ఇచ్చాను అన్నారు కదా, అప్పుడు నాకు ఉండదు కదా, మరి నేను చచ్చిపోవాలి కదా. కాదు, నీ ప్రాణశక్తిని అని అంటున్నావు, కానీ నువ్వు ఇక్కడ కూడా ఉన్నావు. ఎక్కడ? ఆ వినాయకుడి రూపంలో కూడా. అంటే నేను అంతటా ఉన్నా కదా. ఈ శరీరంలోనే ఉంటే దీనిలో నుంచి శక్తి ఇవ్వాలి. అర్థమవుతోందా? కానీ వినాయకుడిని నేను ఎక్కడ తయారు చేశానో ఆ చోట్ల కూడా శక్తి ఉంది. ఇది మీరు ఎట్లా అర్థం చేసుకోవాలంటే, కుండ బజార్లో నేను కొనేటప్పుడు కుండలో ఆకాశం ఉంది, కుండ నేను ఇంటికి వచ్చేటప్పుడు ఆ ఆకాశం నాతో రావటంలే, కుండతో పాటు ఆకాశం కూడా. అంటే ఈ ఆకాశం పోయి ఆకాశం వస్తుందా? అట్లా రాదు. దే ఆల్ ఆర్ ఇన్ మీ. మళ్ళీ చిన్మయానంద మఠానికి వెళ్ళండి, అర్థమవుతుందా? ఏం చెప్పేదిరా, అది సంగతి. ప్రళయం అలా కాదు. ప్రళయం ఏమిటి అంటే మళ్ళీ మీరు జన్మకు రావడానికి ఇంక ఉండదు.
మీకు లయానికి ప్రళయానికి ఇంకో తేడా చెప్తాను. మనమందరం రాత్రి అయిన తర్వాత నిద్రపోతాం. నిద్రపోయినప్పుడు ఏమవుతోందంటే నేనెవరో నాకు తెలియదు, నేను నిద్రపోతాను కూడా నాకు తెలియదు. కల వస్తే కల్లో సరే అది వేరే సంగతి. ఎవరికైనా నిద్రపోతున్నప్పుడు నేనెవరో నాకు తెలుసా, నా పేరు భానుమతి అని కూడా తెలుసా, నా డిగ్రీలు తెలుసా, ఏం తెలియదు. ఏమీ తెలియకుండా నేను పోతున్నాను అంటే ఇది మరణమే. మళ్ళీ నేను బయటకు వస్తున్నా అంటే నిద్రపోవడం కూడా లయం కావటమే. అర్థమైందా? మళ్ళీ వస్తున్నాం కదా, అట్లా మరణం కూడా లయం కావడమే. మళ్ళీ వస్తున్నాం కాబట్టి. ప్రళయం అలా కాదు. ఇప్పుడు ప్రళయాన్ని ఏమనాలి, మన చచ్చినవాడు మళ్ళీ రాడు. అర్థమైందా? అట్లా ప్రతి ఒక్కటి మీరు విచారణ చేసుకుని ఏది లయం అవుతోంది అంటే రోజు మనం చస్తున్నాం, రోజు మనం పుడుతున్నాం. అందుకని మన పెద్దలు ఏం చేశారంటే, ఒరే నాయన నిద్ర లేవగానే నిద్రపోతున్నప్పుడు నువ్వు బట్ట వేసుకున్నావు కదా, నేను చీర కట్టుకుని ఇట్లే పడుకుంటా కదా, నువ్వు చచ్చిపోయిన వాడి అప్పుడు ఆ టైంలో నువ్వు లయమవుతున్నావు. నువ్వు చచ్చిపోయిన వాడితో సమానంరా. ఈ చచ్చిపోయిన వాడి మీద కప్పిన బట్ట తెల్లవారిన తర్వాత పనికిరాదు. చచ్చిన వాడి మీద గుడ్డ మనం తీసుకొచ్చుకొని కుట్టించుకుంటామా కదా. మరి పొద్దున్నే నిన్ను అందుకు స్నానం చేయమన్నారు. ఆ బట్ట మార్చుకుని ఇంకో బట్ట ఎందుకు పొద్దున్నే నేను ఎందుకు స్నానం చేయమన్నా అంటే అందుకు స్నానం చేయమన్నారు. లేదు నేను పాచి గుడ్డలతోనే అట్లాగే వచ్చి అన్ని వంట గింట అంతా చేశాక అప్పుడు చెమట పడుతుంది కదా అప్పుడు స్నానం చేస్తానంటే నీకెవడు చెప్తాడు? ఎందుకు స్నానం చేయమన్నారంటే నువ్వు లయమవుతున్నావు. మళ్ళీ ఏ భాగం లయమైందో మళ్ళీ కొంత భాగం నీకు తిరిగి వస్తుంది. అసలు రోజు కూడా మన శరీరంలోంచి అణువులన్నీ చచ్చిపోతున్నాయిరా. చచ్చిన వాళ్ళని దగ్గర పెట్టుకుని బతికిన వాడు మళ్ళీ మళ్ళీ నాకు మైల లేదు ఏమి లేదు అంటున్నాడు. అందుకే నువ్వు స్నానం చేయకపోతే సొంటికప్ప అనేది. సొంటికప్ప అంటారు కదా కదా చిన్నపిల్లలు సొంటికప్ప సోడప్ప ఎర్ర ముట్టుకున్నా, నేను ఎర్ర ముట్టుకున్నా నాకు ఇంకేం సొంటికప్ప లేదు. ఎర్ర ముట్టుకోవడం నిప్పుని ముట్టుకోవడం రా. నేను నిప్పుని ముట్టుకున్నాను కాబట్టి నేను సొంటికప్ప కాదు. చిన్నపిల్లలకి చెప్తారు చూడండి, పిల్లలు ముట్టుకోకూడదన్నా ముట్టుకుంటే మన పెద్దలు ఎంత గొప్పవాళ్ళు చూడండి. ఇది సంస్కారం. ఈ సంస్కారం మనకు నేర్పలే. అందువల్ల ఇవాళ మనం అట్లా అయిపోతున్నాం. శక్తి వెలికి రావడం జననం, లయం అవడం మరణం. ఏమో లయం అవడం నిద్ర కూడా ఏ రోజుకు ఆ రోజు లయం అవుతున్నాం. అందుకనే ఆ చచ్చిపోయిన ఒంటి మీద బట్ట ఉతుక్కొని మళ్ళీ ఉతుక్కుంటే అది ఎట్లా మంచిగా అయిందండి చచ్చిపోయిన బాడీ మీద గుడ్డ అని అంటే సూర్యరశ్మి తగిలితే అందులో బ్యాక్టీరియా అంతా పోతుంది. అది సూర్యరశ్మి. బట్ట ఉతికిన తర్వాత ఏం చేస్తాం? ఆరేస్తాం. ఎండకు ఆరేస్తాం కదా, ఎండ తగిలితే అది అయిపోయింది. అది దాంట్లో ఉన్న మాలిన్యం పోయింది, అశుచి. చచ్చిన వాడి మీద ఉన్న బట్ట కాదు అది, మళ్ళీ మనకి వేసుకోవడానికి పనికి వస్తుంది. అక్కడ కూడా చచ్చిన వాడి మీద బట్ట తగలబెట్టేటప్పుడు కూడా అది తగలబెడితే వాడు కాటికాపరి తీసుకుంటాడు. తగలబెట్టేసినట్లయితే అది నిప్పుకు ఆహుతి అయిపోతుంది. అది ఉంటే నువ్వు తెచ్చుకో. నీ ఇష్టం. ఎట్లండి అట్లా బట్టలన్నీ వదిలేసుకుంటామా? నీకు ఎందుకు చెప్తున్నానంటే మరణం అనేది ఏదో పెద్ద పని కాదు. అది ఏదో అవాచకం. మాట్లాడవకు చావుని గురించి. చావు గురించి రోజు వస్తూ ఎందుకురా మాట్లాడతావు? ప్రతిరోజు మనం చస్తూనే ఉన్నాం. మళ్ళీ తెల్లవారు నిద్ర లేవగానే మళ్ళీ పుడుతూనే ఉన్నాం. ఈ చావు పుట్టుక అనేది అంటే నిద్రపోవడం నిద్ర లేవడం మీరు ఆలోచించుకోండి. ఎక్స్పోజ్ అయితే మనం లేచాం, ఇంజెక్ట్ అయితే మనం చచ్చిపోయినాం, పడుకున్నాం, నిద్రపోయినాం, లోపలికి వెళ్ళింది, అక్కడ ఎక్కడికి పోలే.
మన శక్తి అంతా ఎక్కడుంది? పడుకున్నప్పుడు ఎక్కడ ఉందిరా? మన లోపలే ఉంది. లేకపోతే పక్క అక్కడ తగిలిచ్చి ఉంటే అక్కడి నుంచి మళ్ళీ కదా, దాన్ని ఎక్కడో తగిలించి మళ్ళీ తెల్లవారగానే మీద వేసుకొని వస్తున్నామా? అలా రాదు. నీ మరణం, నీ జీవితం నీకు అర్థమైతే కదా, నీ పుట్టడం, నువ్వు చావడం, నువ్వు తెలివిగా ఉండడం, నువ్వు చచ్చిపోవడం, అంటే రోజు చచ్చిపోతున్నాం కదా. ఇప్పుడు అర్థమైంది కదా, ఏది జననం, ఏది మరణం. అప్పుడు నీకు ఎవ్రీ డే నీ బర్త్డే. కాదా? రోజు పుట్టావురా, రోజు చచ్చిపోతావురా. అప్పుడు మన పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు, మీరు విన్నారో లేదు. రోజు చచ్చేవాడికి ఎవడరా ఏడుస్తాడు? ఈ మాట వినలేదా మీరు? రోజు చచ్చేవాడికి అంటే రోజు ఎవడు చూస్తున్నాడంటే మనమే చూస్తున్నాం. మన కోసం ఏడవడం ఎందుకురా? చావు అర్థమైతే రోజు చచ్చేవాడికి ఏడవడం ఎందుకురా? రోజు చూస్తున్నాం. మామూలుగా ఏమంటారంటే ఏదైనా ఒకడికి ప్రతిదానికి వాడు ఏడుస్తుంటాడు అనుకో, వాడిని అంటారు. అంటే చిన్న కష్టం కూడా వాడు భరించలేడు. ప్రతిరోజు వస్తున్నాం మనం, ప్రతిరోజు మళ్ళీ పుడుతున్నాం. అసలు నేనెవరో, నేను ఎట్లా చస్తున్నానో ఇప్పుడు చెప్తా. ఎందుకు నేను చస్తున్నాను? నిద్రపోవడం అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది. అందరు నిద్రపోవడం ఏంట్రా? నిద్రపోవడం తెలుసు. ఎవడు నిద్రపోతున్నాడు, ఎవడు లేస్తున్నాడో ఇప్పుడు చెప్తా కదా. మీకు ఎవరికైనా తెలుసునా ఎవడు నిద్రపోతున్నాడో ఎవడు లేస్తున్నాడో? మేము అందరం నిద్రపోతున్నాం అంటున్నారు, మళ్ళీ తెల్లవారు అందరూ లేచామంటున్నారు. ఎందుకు నిద్రపోయినామన్నారు, ఎందుకు లేచామన్నారు ఇప్పుడు చెప్తాను, వినండి. ఏమ్మా, ఒక చీకటి గదిలో ఏమ్మా ఒక ట్యూబ్ లైట్ వెలిగించావు. ఆ బల్బు కాంతిలో గదిలోని వస్తువులన్నీ కనిపిస్తున్నాయి మనకి. వెలుగు ఆ బల్బులో బందీ కాలేదు, అన్ని వస్తువుల మీదకి ప్రసరించింది. ఒక్కసారి మీకు ఈ సెంటెన్స్కి అర్థం చెప్పి మిగిలిన పాఠం చెబుతా. నాకు బల్బు ఇవ్వండి. ఆపరేటెడ్ కళ్ళు, అందుకని అంత లైట్ నాకు కనపడితే నేను చెప్పలేను. మీకు బల్బుని చూపించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి నేను బల్బు తీసేసి పాఠం చెబుతా, వినండి. ఈ బల్బు నీ శరీరం. బల్బ్ అంటే ఆ పైన కనపడుతున్న గ్లాస్, ఇది నీ శరీరం. ఇప్పుడు గ్లాసు వెలగటంలే, బాగా చూడండి. ఈ గ్లాసు వెలగదు. ఎవరు వెలుగుతున్నారంటే ఈ గ్లాసు లోపల ఒక గ్యాస్ ఉంది. గ్యాస్ అంటే ఏంటి? వాయువు. ఈ బల్బు పగలగొడితే, నేను పగలగొట్టను మీకు చెప్తున్నా, పగలగొడితే ఇందులో నుంచి ఒక గాలి వస్తుంది. కావాలంటే ట్యూబ్ లైట్లు ఎప్పుడన్నా మీ ఇంట్లో పగిలితే మీరు గుర్తు చేసుకోండి. దాంట్లో ఏముంది? ఒక గ్యాస్ ఉంది, ఒక గాలి ఉంది. ఆ గాలి ఏం చేస్తుందంటే ఈ ఫిలమెంట్ని, దాని లోపల ఫిలమెంట్ అని ఉంది, సన్న తీగ. ఆ తీగకి 4 ఇట్లా ఉంటాయి. ఎక్కడైనా మీ ఇంట్లో ఒక బల్బుని చూసుకోండి, ఒక ఫిలమెంట్ లాగా ఇట్లా రెండు గట్టి తీగలు 2 ఉంటాయి ఏమ్మా. దాని తర్వాత సన్న తీగలు 4 ఉంటాయి. ఒక చిన్న వైరు ఈ 4ంటిని చుట్టి వస్తుంది. ఇదిగో ఏమ్మా, దీని దగ్గర ఏమి ఊడిపోయిందా? ఉందా? ఉంది. ఇట్లా వేళ్లాడుతూ సన్నగా ఉంటాయి. మీ ఇంటికి వెళ్ళాక మీరు బల్బుని చూసుకోండి, దాని మధ్యలో ఒక తీగ అన్నిటినీ కలుపుతూ ఉంటుంది కదా. దాని పేరు సూత్రం. సూత్రే మణిగణ ఇవ. సూత్ర అనేటువంటిది. ఆ సూత్రం ఏం చేస్తుందంటే కరెంటు దీనిలోకి ప్రసరిస్తే, మనం ఇనప గరిటె దాంట్లో పెట్టాను అనుకోండి, కరెంటు ఇనప గరిటెలోకి వస్తుంది.
ఇమీడియట్గా నా శరీరంలో వస్తుంది, వెలగదు. ఇది కూడా ఇనపదే, ఇనపదో మెటల్. ఈ మెటల్లోకి ఈ కరెంట్ పాస్ ఆన్ అయితే ఇది వెలుగుతోంది. ఎందుకు వెలుగుతోంది? ఒక మెటల్ని నేను ఆ హోల్డర్లో పెట్టేస్తే, ఎవరన్నా ఎలక్ట్రికల్ ఇంజనీర్లు ఉంటే చెప్పండరా నాకు, మాకు తెలియదా? నేను ఒక ఇనప కడ్డీయో ఇటువంటి కడ్డీ ఏదైనా, ఈ ఫిలమెంట్ లాంటి కడ్డీ ఏదన్నా తీసుకుని ఆ హోల్డర్లో పెట్టాను, గుచ్చా, అది షాక్ కొడుతుంది నాకు. ఎందుకని? కరెంట్ పాస్ అయింది. ఈ కడ్డీ నేను అందులో గుచ్చి వదిలేసా, నేను పట్టుకోలే, అది నాకు వెలగాలి కదా. దీంట్లోకి కరెంటు పాస్ అయితే అది వెలుగుతున్నప్పుడు, దాంట్లో కరెంటు పాస్ అయితే ఎందుకు వెలగలేదు? అందులో గ్యాస్ లేదు, ఇందులో గ్యాస్ ఉంది. అర్థమైందా? ఏమ్మా, ఏమిరా? ఈ గ్యాస్ ఏం చేస్తోందంటే, తనలోకి పాస్ ఆ గ్యాస్ ఉండడం వల్ల ఈ బల్బు పగలగొట్టాననుకో, ఫిలమెంట్ ఉన్నా కూడా లైట్ వెలగదు. ఏమ్మా, ఈ కరెంటు దీంట్లోకి ప్రవేశించినప్పుడు, ఇందులో ఉన్న వాయువు ఉన్నప్పుడు మాత్రమే అది వెలుగుతుంది, గాలి ఉన్నప్పుడు మాత్రమే వెలుగుతుంది. ఇప్పుడు ఈ బల్బు నా శరీరం, బల్బు గాజుతో తయారైంది. బల్బు ముట్టుకుంటే నాకు షాక్ కొట్టదు, వేడి వస్తుంది. లేదు, ఎందుకు వేడి వస్తుంది అంటే దీనిలో గ్యాస్ వేడెక్కుతోంది. నా లోపల దీంట్లో గ్యాస్ ఎట్లా ఉందో, నా లోపల ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే గాలి నా లోపల ఉంది. అంటే ఐఎమ్ లివింగ్, నేను బతికున్నా. గాలి ఉంది అంటే అర్థం ఏమిటి? బల్బులో గాలి ఉంది అంటే బల్బు కండిషన్లో ఉంది అని అర్థం. గాలి లేకపోతే నువ్వు కరెంటు పెట్టినా ఇది వెలగదు. గాలి ఉంది కాబట్టి వెలుగుతోంది. ఇప్పుడు ఇందులో ఏమున్నాయి? ఒక బల్బు ఉంది, దాని లోపల ఒక గాలి ఉంది. ఏమ్మా, దాని లోపల ఈ కడ్డీలు పెట్టా. ఈ కడ్డీలు ఏమిటంటే నా సూత్రే మణిగణ ఇవ్వ, దాని నుంచి నాకు పూసలకి దారం గుచ్చినట్లు ఒక దారం గుచ్చితే అందులో ఎన్ని పూసలు ఉన్నా, ఎర్ర పూస ఉండొచ్చు, పచ్చపూస ఉండొచ్చు, నల్ల పూస ఉండొచ్చు, ఎన్నున్నా కూడా దారం మాత్రం ఒకటే. ఆమెలో ఉన్న అదే ఆమె ఒక బల్బు అనుకో, వీడో బల్బు, నువ్వో బల్బు. మీరు అందరు అనుకోండి, మిమ్మల్ని బల్బుగా అనుకోండి. మీ లోపల వీడి లోపల ఆ మధ్యలో కూడా ఒకటి పాస్ ఆన్ అవుతోంది. అదే కదా అవ్యక్తమైనటువంటిది ఒకటి నీ ఉంది. అది నీ లోపలికి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక వాయువు అనేది లోపల ఎక్కడ ఉంటుందో అప్పుడు ఆ బల్బు వెలుగుతున్నది. ఆ ఫిలమెంట్ మాత్రం వెలుగుతోంది, ఆ సూత్రం వెలుగుతోంది. నీలో కూడా ఆ సూత్రం వెలుగుతోంది. అర్థమైందా? నీ లోపల కరెంటు రంగు లేదు, రూపం లేదు. కరెంటు ఎలా ఉంటుందో ఎవ్వడు చూడలేదు. ఆ కరెంటు ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ కరెంట్ ఎట్లా ఉంటుంది? ఉన్నది, అది షాక్ కొడుతుంది. కానీ కరెంట్ ఎట్లుంది నాకు చూపించు, నువ్వు నాకు దేవుణ్ణి చూపించు అని అడుగుతున్నావే, ఎట్లా చూపించమంటావు? నీకు ఏమిరా, నాకు కరెంటు చూపించు అంటే, మీ ఇంట్లో కరెంటు ఉందా అని ఎవరన్నా పక్కింటి వాళ్ళు వచ్చి మనం అడిగితే ఇమీడియట్గా మనం ఏం చేస్తాము? స్విచ్ చేసి బల్బు వెలిగితే మా ఇంట్లో ఉంది అని చెప్తాం, లేకపోతే లేదు అని చెప్తాం. అంటే నీకు కరెంటు ఉంది అని చెప్పేది ఎవరు కావాలి? నీ బాడీ కావాలి. కరెంట్ అక్కడ ఉంది, అది ఉన్నది అని చెప్పడానికి ఇది కావాలి. అది ఉన్నది అని అనుభవంగా చెప్తానంటుంది. కానీ నేను ఉన్నాను, అది పరమాత్మ ఎందుకు పలకడు అంటే అది. ఇంకా ఇంతకంటే ఎవడు చెప్తాడురా? దేవుడు ఎందుకు కనిపించడు? దేవుడు ఎందుకు పలకడు? దేవుడు కనిపించడు, దేవుడు అనిపిస్తాడు. అర్థమైందా? ఎవడన్నా నాకు దేవుడు ప్రత్యక్షమైనాడు అంటే, కరెంటు నేను చూశాను అంటే ఎవడైనా చూశాడా? నిజమేనా? చూడగలడా? కరెంటును చూడటానికి వీల్లేదా? కరెంటును అనుభవించడానికి వీలవుతుంది.
కదా. కరెంటు వెలుగులాగా ఉంటుందా, గాలిలాగా ఉంటుందా? కరెంటు ఒక శక్తి. అందుకనే విద్యుత్ శక్తి అంటారు చూడు దాన్ని. ఆ శక్తిని హైడల్ పవర్ అయితే నీళ్ళల్లో నుంచి, విండ్ పవర్ అయితే దాంట్లో నుంచి, అదే తిరిగేటువంటి ఫ్యాన్లో నుంచి లాగుతాడు, కరెంటును లాగుతాడు. కరెంట్ అందులో ఉండకపోతే ఎలా లాగాడు? అవ్యక్తంగా అందులో ఉంది, వ్యక్తమైంది. వ్యక్తమైందని నీకు అనుభవంలో తెలియాలి, కానీ పరమాత్మ ఉన్నట్టు తెలియడానికి లేదు. మరి బల్బులో ఉన్న కరెంటు కథ ఏమిటి? ఇది బల్బు నా శరీరం. నా శరీరంలోకి వచ్చేటప్పటికీ ఇది వెలిగింది. ఈ ఫిలమెంటు గ్యాస్ ఉండడం వల్ల వెలిగింది కదా. ఇది నా లోపలికి వచ్చింది. ఇది జ్ఞానం. నీ జ్ఞానం ఇది, నీ ప్రజ్ఞ అది. ఇప్పుడు అర్థమైందా? ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు, జ్ఞానం బ్రహ్మ అనలే. అర్థమవుతుందా? జ్ఞానం బ్రహ్మ కాదు. ఈ జ్ఞానం నీకు లేకుండా పోతోంది. ఎక్కడ? మరణంలో, నిద్రలో ప్రజ్ఞ ఉంటోంది. ఈ జ్ఞానం ఎందుకు లేకుండా పోతోందంటే, నేను ప్రపంచంతో దీన్ని డిస్కనెక్ట్ చేశా. ఎప్పుడు లైట్ ఆగిపోతుంది? దీంట్లో వాయువు ఉండి, ఫిలమెంట్ ఉండి, ఈ లైట్ వెలగకుండా ఎప్పుడు ఉంటుంది? స్విచ్ ఆఫ్ చేస్తే. అంటే ఏమిటి? దాంట్లోకి కరెంటు పాస్ ఆన్ కాలేదు. అంటే నా జ్ఞానం నాకు లేకుండా పోయింది. ఎప్పుడు? నేను నిద్రపోయినప్పుడు. స్విచ్ ఆన్ ఆఫ్ ఎవడు చేస్తున్నాడు? నువ్వు చేసుకుంటున్నావు. నేను మెళుకువతో ఉన్నానంటావు, నేను నిద్రపోయినానంటావు. ఆ నేనే నీ జ్ఞానం. నీ జ్ఞానమే ఇందులో వెలుగుతున్నటువంటి ఫిలమెంట్. దీని పేరు సూత్రం. ఆ సూత్రం ఉన్నంత వరకు వెలుగుతుంది. ఈ సూత్రం ఎప్పుడైతే పడిపోతుందో ఇది బ్రేక్ అయింది, తెగింది. ఈ బల్బులో గాలి ఉన్నా కూడా ఇది వెలగదు. అర్థమవుతుందా? అంటే నీ జ్ఞానం ఉంటుంది నీలోనే. జ్ఞానం అంటే ఏమిటి? దీంట్లో ఉన్న ఫిలమెంట్ గ్యాస్ కూడా ఉంది, కానీ ఈ గ్యాస్ మండించాలంటే దానికి కరెంట్ వస్తుంది. కరెంట్ వచ్చినా కూడా ఈ లోపల ఉన్న సూత్రం కనుక సరిగ్గా లేకపోతే ఇప్పుడు ఈ బల్బు చచ్చిపోయింది. ఇప్పుడు చావడము పుట్టడము అంటే ఏం పుట్టాము, ఏం చచ్చాము? మీరే చెప్పండి. ప్రజ్ఞానం అంతటా ఉంటుంది. జ్ఞానం అనే పేరుతో నీకు, అందుకే చచ్చిపోయిన వాడికి తెలివి లేదు అంటున్నాం. ఇప్పుడు తెలివి అనే పేరుతో నీలో బయటకు వస్తున్నది ఆ కరెంటే. ఈ స్టెప్ అర్థమైందా? నెక్స్ట్ స్టెప్ మళ్ళీ చెబుతా. శిరీష్ ఉంది కదా, ఏమ్మా అర్థమైంది కదా? బల్బ్ ఎందుకు వెలుగుతోందో ఎప్పుడు ఎవరు చెప్పుండరు మనకి కదా. ఇప్పుడు బల్బు వెలిగిందా, కరెంటు వెలిగిందా? బల్బు వెలగదు. ఆ వెలుగుని నేను అని చెప్పండి. ఇది కాదు. ఆ వెలుగు నేను, మీ లోపల ఒక నేను ఉన్నాడు కదా. ఆ నేను నాదిని వెలిగిస్తున్నాడు కదా. ఆ లోపల ఉన్న కరెంటుని నేను అనండి అంటే ఇది నాది కదా. నాది వెలిగింది అంటే అర్థం ఏమిటి? లోపల దానికి కరెంట్ వచ్చింది, నాది. అది నా తెలివి లేదురా అంటాం. తెలివి లేకపోతే నువ్వు అసలు నడవడానికి కూడా వీల్లేదు, చూడడానికి వీల్లేదు, మాట్లాడడానికి వీల్లేదు. అర్థమైందా? ఇది నీ లోపలి తెలివి, నీ జ్ఞానం. ఇది ఉంది. ఇది ఏం చేస్తోందంటే, ఇప్పుడు ఈ పాఠంలో ఒక చీకటి గదిలో నువ్వు ఒక లైట్ వెలిగించావు. ఆ బల్బు కాంతిలో ఆ గదిలోని వస్తువులన్నీ కనిపిస్తున్నాయి నీకు. ఈ లోపల వెలిగింది ఇంత చిన్నది. ఫిలమెంట్ ఎంత ఉంటుంది? చాలా చిన్నది. ఇది ఏం చేస్తోందంటే, ఈ వెలుగు అంటుంది నన్ను బల్బు బందీ చేసింది అంటుంది. అంటే నేను లోపల బంధింపబడి ఉన్నాను అంటోంది. ఎవరంటున్నారంటే వెలుగు అంటోంది, ఫిలమెంట్ కాదు. ఫిలమెంట్ను బంధించాం.
వెలుగు మాట్లాడుతోంది, నేను బల్బులో బందీ అయినాను అని. బందీ అవలే ఇది, ఎందుకంటే పైది ట్రాన్స్పరెంట్ కాబట్టి. ట్రాన్స్పరెంట్ కదా ఈ ఈ గ్లాస్. ఈ ట్రాన్స్పరెన్సీ వల్ల దీని కాంతి బయటికి వస్తుంది. నీ బల్బు కూడా, అందుకే దీని పేరు ఆభాస అన్నాను. ఇది నిజం కాదురా. ఎంత నిజం కాదంటే ఒక్క దెబ్బ తగిలితే టప్పున పగిలిపోతుంది. పగలగానే దీనిలో ఉన్న గ్యాస్ ఏమవుతుందంటే ఇక్కడికి ఎవాపరేట్ అయిపోతుంది. అంతేనా? ఇది ఈ లోపలి కాంతి దీన్ని దాటి బయటకు వస్తోంది. ఈ వెలుగులోనే మనకన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు కాంతి లోపల బందీ అయిందా, కాంతి బయటకు వచ్చిందా? బందీ అయిన కాంతి పేరేమిటి, బయటకు వచ్చిన కాంతి పేరేమిటి? బయటకు వచ్చిన కాంతే మీకు అన్నీ చూపిస్తోంది. మీకు బల్బ్ అర్థమైందా అమ్మా? బందీ అయిన కాంతి లోపలే ఉంది, దాన్ని అసలు ఎవడూ బంధించలే. ఎందుకని బంధించలేదంటే మీరు చాలా జాగ్రత్తగా వినాలి బల్బు పాఠం. ఎందుకు బంధించలేదంటే దీనికి ఎక్కడా హోల్ పెట్టి కరెంటును లోపలికి పంపించాలి. ఎక్కడైనా కన్నం ఉందా? పోనీ వైర్ అన్నా ఉందా? లేదు. ఏం చేశారంటే దీంతో దానికి టచ్ చేశారు. నువ్వు పరమాత్మతో టచ్ అయి ఉన్నావు, అందుకని నీ లోపల జ్ఞానం ఉంది. ఏమిరా, పరమాత్మతో టచ్ కాకపోతే నీ లోపల జ్ఞానం ఉండడానికి అవకాశం లేదు. కన్నం పెట్టి ఎవడన్నా పోసాడా దీనిలోకి? అర్థమవుతోంది కదురా. గొట్టం లేదు, ఖాళీ లేదు. ఎక్కడి నుంచి ఈ కరెంట్ వచ్చిందో అక్కడి నుంచే ఇది పోతుంది. మరణం అంటే ఎక్కడి నుంచి? బల్బు వెలిగితే జననం, బల్బు ఆరిపోతే మరణం. బల్బు ఎలా వెలిగింది? పరమాత్మతో టచ్ అయింది. నువ్వు పరమాత్మతో ఎప్పుడు టచ్ అయినావంటే మీ అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చినప్పుడు టచ్ అయినావు. బయటికి రాగానే ఏం చేసావు? టచ్ పెట్టుకున్నావు. నువ్వు పీలుస్తున్నంతసేపు, ఇది టచ్లో ఉన్నంతసేపు వెలుగుతుంది. ఒకసారి లూజ్ కాంటాక్ట్ అంటాం. ఏమిరా, వెలుగుతుందా బల్బు? నీ శరీరాన్ని అర్థం చేసుకోరా. ఇది ట్రాన్స్పరెంట్గా ఉండబట్టి నీ లోపల నుంచి బయటికి జ్ఞానం వస్తున్నది. ఎందుకంటే నీ బాడీ ట్రాన్స్పరెంట్. బయటకు వచ్చిందని మీరు ఎట్లా చెప్తారంటే, నాకు ఇక్కడెక్కడో ఒక ఈ దోమ వాలితే కనుక్కుంటున్నా. ఈ లోపల దోమ, ఈ లోపలి కాంతి ఈ పైన ఉన్నదాన్ని కనుక్కుంటోంది. లోపలి కాంతి కాదు కనుక్కునేది, బయటికి వచ్చిన కాంతి. బయటికి వచ్చిన కాంతే కదా మనకు ఇక్కడ స్తంభం ఉంది, ఇక్కడ మైక్ ఉంది, ఇక్కడ పిల్లలు కూర్చున్నారు అని చూపిస్తోంది. ఆ కాంతి కదా బయటకు వచ్చిన కాంతి. దానిలో నుంచి బయటకు వచ్చింది. ఇది ఆభాస, అది సత్యం. నీకు అర్థమైందా? అది ఆభాస అయితే ఆ హోల్డర్లో ఒక కరెంటు సత్యం, హోల్డర్లోది ఆభాస అయితే ట్రాన్స్ఫార్మర్లో కరెంటు సత్యం. పో, లోపలికి వెళ్ళిపో. సముద్రంలో నీళ్లల్లో ఉన్న కరెంటు సత్యం. సముద్రంలో నీళ్లల్లో దాగి ఉన్న కరెంటు సత్యం అంటే అది ప్రజ్ఞానం, బ్రహ్మ. మరి నీళ్ళల్లో ఉండి లోపల దాక్కోనుంది, కనపడదు. అర్థమైందా? బల్బు పాఠం చెప్పిందా? ప్రతి ఒక్కటి చెబుతుందిరా. నీకు ఒక్కటి తెలిస్తే ఇది ఈ లోపల సూత్రాత్మ. అప్పుడప్పుడు మనకు అనారోగ్యం వస్తుంది కదా. అది ఏమిరా, రోగం వచ్చింది, రోగం రాలేదు. ఇది ఒకసారి ఆ రెండింటిని టచ్ చేయకుండా కదిలి ఆగింది. అది ఆగడం ఎలా ఆగుతోందంటే, నా దగ్గర
మనస్సు బుద్ధి. వాడికి ఆల్జమర్ వచ్చిందిరా, వాడికి బుద్ధి పని చేయట్లేదురా, కనెక్షన్లు పోతున్నాయి, అందుకని నాకు జ్ఞాపకం పోతున్నది. అర్థమవుతుంది దేంతో కనెక్షన్ పోయింది? మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అనే ఒక సూక్ష్మ శరీరం ఉంది నా దగ్గర. అవన్నీ ఇంటర్ కనెక్టెడ్. ఆ కనెక్షన్ ఎక్కడ పోతే అక్కడ పనిచేయదు. దీంట్లో అన్ని రకాల వస్తువులు ఉన్నాయి. అవన్నీ నా దగ్గర 24 ఉన్నాయి. నా లోపల గాలి కూడా ఉంది. నా గాలి ఏం చేస్తుందంటే, ఒక్కరోజు మనం ప్రాణం బిగబట్టండి, నువ్వు ఇది బిగబట్టగానే ఒక్కసారి ఇట్లా చూడు, ఒక్కసారి గాలి పీల్చండి, బాగా మూసేయండి. మూసేయంగానే ఈ లోపల ఫిలమెంట్ ఏం చెప్తుందంటే, జ్ఞానం, ఏయ్ చెయ్యి తీసేయి. భాష వచ్చాదానికి మరి మాట్లాడుతున్నదే. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. ఈ ప్రతి వస్తువు పరమాత్మతత్వాన్ని గురించి నీకు అట్లా మౌనంగా పాఠం చెప్తుంది. ఆ మౌనాన్ని అర్థం చేసుకుని రామనాథం గారు లాంటి వాడు ఇలా బయటికి చెప్పేస్తారు. వినండి జాగ్రత్తగా. ఇదే బయటికి చెప్పిన తర్వాత మీ లోపలికి వెళ్ళిందే అది మళ్ళీ మౌనం. శబ్దం చెవిలోకే వెళ్ళింది, అర్థం లోపలికి వెళ్ళింది, అర్థం మౌనం. శబ్దం అర్థాన్ని సృష్టించలే, శబ్దంలో అర్థం నిక్షిప్తమైంది. ఆ అర్థం అవ్యక్తం, శబ్దం వ్యక్తం. నీకు అర్థమైందా? అట్లా అర్థం చేసుకోండిరా పరమాత్మని. ఎందుకు తెలియడో చెప్తాను. పరమాత్మను చూడాలని మాత్రం ప్రయత్నించాడు. నా దగ్గర చాలామంది వచ్చి ఇదివరకు ధ్యానాన్ని కూర్చుండేవాళ్ళు. వాళ్ళు కూర్చుని ఏం చేసేవాళ్ళంటే, అక్కడ ఎక్కడున్నాడు వాడిని చూడటానికి, ఊరి మీదుంపలేక ధ్యానం చేయండిరా అంటే, ఏమిటిది, అక్కడెక్కడన్నా పైన ఉన్నాడా వాడిని చూడటానికి? పైన ఉండడు, నీ లోపల ఉన్నాడు. భగవద్గీత ఆ మాటే చెప్పింది. ఎక్కడున్నట్ట పరమాత్మ? సర్వదేహానాం హృదయసే అర్జున తిష్టది. అన్ని బల్బుల్లో ఇదిగో ఇక్కడ మధ్యలో ఈ ఫిలమెంట్ ఉంది, అదే వెలుగుతుంది. ఇందులో ఎన్ని పార్ట్లు ఉన్నా అవి వెలగవు. అది నీ బుద్ధి దర్పణం మీద పడ్డ పరమాత్మ చైతన్యం. అది చైతన్యం, ఇది దాని మీద పడ్డటువంటి ప్రతిబింబం. ప్రతిబింబం అని ఎందుకన్నామంటే, ఇది దాన్ని అట్రాక్ట్ చేసుకుని తనకు కావలసిన రీతిలో కనిపిస్తుంది. తనకు కావలసిందంటే బల్బు వెలగాలి, ఫ్యాన్ తిరగాలి, దాంట్లో ఏదో ఉంటుంది, అది గబగబా తిప్పేస్తుంది, అది వెలగదు. కాబట్టి వెలగటము, తిరగటము, వేడి చేయటము, చల్లబరచటం అనేది కరెంటు ధర్మం. అది ఏది కావాలో దాన్ని తయారు చేసుకుండేది ఈ వస్తువు ధర్మం కదా. మనమందరం ఆ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాము. మనమందరము బల్బులము అనుకుంటే మీరందరూ ఏమనుకుంటారు? నాదినే నేనంటున్నారు. నేనేమంటున్నానంటే బల్బు వెలగటం లేదు, కరెంటు వెలుగుతోంది అంటున్నాను. తేడా అంతే. అర్థమైందా? నాదిని కాదని నేనని అనుకోవాలంటే ఎట్లా అంటే ఇట్లా. అంతేగాని కరెంటుని నేను చూస్తాను అని బల్బు పోయిందంటే ఇది చూస్తుందిట. కరెంటు నాకు ప్రత్యక్షమైంది. కరెంటే నీ దగ్గర ఉండి నిన్ను వెలుగుగా మారుస్తున్నది. కరెంటు నాకు ప్రత్యక్షమైంది. ఎవరంతా చాలామంది అంటారు నీకు ప్రత్యక్షమైంది, అబద్ధం. మరి అందరూ ప్రత్యక్షమైంది. రామదాసుకు రాముడు ప్రత్యక్షమైనాడండి, అన్నమాచార్యులకు వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైనాడండి. ప్రత్యక్షమైన వాడు సాకారమైన సగుణమైనటువంటి రూపం. నువ్వు వాడిని అలా అనుకున్నావు, అట్లా కనిపించాడు. మీకు ఎట్లా కనిపిస్తాడో నేను చూపిస్తానండి. మీకు కూడా ప్రత్యక్షం చేయిస్తా. ఎవరిని? మీరు ఎవడనుకుంటే వాడిని. అంటే మీకు వెంకటేశ్వర స్వామి అనుకుంటే వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షం. అన్నమాచార్యులకు ఒకడికే కాదు, మీకు కూడా ప్రత్యక్షం చేయించగలను. ఎవడికి ఏ దేవుడు కావాలో చెప్పండి, చెప్తా, ఇప్పుడే చెప్తా.
దేవుళ్ళు అంటే ఏంటో అసలు నేను ఆడుకుంటా వాళ్ళతో. నాకేం భయం లేదు, ఎందుకంటే అది నేనే కాబట్టి నాకు అస్సలు భయం లేదు. నేను చెప్పే దాంట్లో మీకు ఏమన్నా ఎగ్జాజరేషన్గా అనిపిస్తోందా? ఎప్పుడు మీ లోపలి వాడు ఎస్ దిస్ ఈజ్ ట్రూత్ అని చెప్పాలి, వాడు ఒప్పుకోవాలి. వాడు ఒప్పుకుంటే ఇంకేం ఉండదు. ప్రత్యక్షమైంది మీకు చూపిస్తాయి. మీకు ఎవరిని ప్రత్యక్షం చేయమంటే వాడిని చేయిస్తా. ఏం అందరు దేవుళ్ళు మీ చేతిలో ఉన్నారా? ఇటు లాక్కొచ్చి చూపిస్తా. చాలా సింపుల్, మీతోనే చెప్పిస్తా, వినండి. అమ్మా, ఏ దేవుడు కావాలి నీకు? దేవుణ్ణి చూపిస్తా. ఇప్పుడు చూడండి, పరమాత్మను చూపించాను. పరమాత్మ ఎవరు? కరెంట్. ఆమె పరమాత్మ కరెంట్ అని చెప్పిందండి, ఆమెకేం తెలుసు అంటే మీ కర్మ. ఇలా పరమాత్మ కరెంట్ అని చెప్పానా? చెప్పారు కదండి, ఇప్పుడే అర్థం చేసుకోమని చెప్పారా? అక్కడ కరెంటు లేకపోతే ఇది వెలగదు కదా. మనందరికీ తెలివి ఉంది కదా, జ్ఞానం ఉందా? ఎరా నీ జ్ఞానం ఉందా అంటాం. జ్ఞానం ఎక్కడ ఉంటుంది? బుద్ధిలో ఉంటుంది. నీకు బుద్ధి జ్ఞానం లేదా అని అడుగుతాం ఎవరినన్నా. బుద్ధి జ్ఞానం లేకపోతే వాడు అసలు ఇక్కడ మనిషిగా కనపడడానికి వీల్లేదు కదా. మీకు ఇప్పుడు దేవుణ్ణి చూపిస్తా, వినండి. మీకు రాత్రి నిద్రపోయినారా? చాలా పెద్ద పాఠం రా ఇది. రాత్రి నిద్రపోయిన తర్వాత, నిద్రపోయిన వాడు మంచం మీద పడుకున్నారు కదా. మీలో నుంచి ఒకడు వచ్చాడు. ఎవడు అంటే ఈ ఫిలమెంట్ గాడు. ఇది వెలగాలి. ఇది వెలిగి నాకేం వెలిగిందండి అంటే కళ వచ్చింది అని కనుక్కున్నావా లేదా కదా. కళ వచ్చిందని నువ్వే చెప్పావు, నేను చెప్పలే. నీకు కళ వచ్చిందని, నువ్వే కళ వచ్చిందని చెప్తున్నావు. కళ వచ్చింది అని మాట్లాడావు నువ్వు. ఏం కళ వచ్చిందో నువ్వు చెప్పాలి. అంటే నీ ఫిలమెంటు ఇందులో నుంచి బయటికి వెళ్ళి ఆ స్తంభం మీద పడింది. ఆ స్తంభం ఆకారం పొందింది ఇది. ఎవరు? ఈ వెలుతురు. వెలుతురు ఏం చేసిందంటే ఈ మైక్ మీద పడి, మైకు అంతరో లోపల అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య పడింది. పడింది సత్యమా ఆభాస? లైట్లో నుంచి వచ్చిన కాంతి దీని మీదంతా పడి, దీని మీదంతా పడి, అది కాని దాన్ని బ్లాక్గా చేసి, అది అయిన దాని కాంతి అంతా చుట్టూ ఉంది. ఇది దీని లోపలికి కాంతి పోలే. అంటే ఏమైంది? బయటంతా ఇదే ఉంది, ఇందులో మాత్రం ఇది మాత్రం ఆ లైట్ కాదు. అందుకని అది నీకు కనపడుతోంది. చుట్టూ ఉన్నది కానిది. మీకు ఒకసారి మీకు చూపించాను. అక్కడ క్లాస్ జరుగుతున్నప్పుడు లోపల వైట్ పేపర్ పెట్టా, అల్యూమినియం ఫాయిల్ పెట్టాను. ఫాయిల్ పెట్టి దాన్నంతా నల్లదాంతో మూసేశారు కదా. అక్కడక్కడ నేను కొన్ని బొమ్మలు కత్తిరించి పెట్టా కదా. ఇప్పుడు ఆ కత్తిరించిన పార్ట్ మాత్రం ఆ రూపంగా మీకు కనపడుతోంది. ఇప్పుడు ఇదంతా లైట్ అనే దాన్ని పెట్టి, ఈ ఆభాస లైట్ పడింది, దీని లోపలిది కాదు, దాని బయటిది. అదంతా దీని మీద పడి ఇట్లా కత్తిరించిన బొమ్మలాగా మైక్ ఉంది, కత్తిరించిన బొమ్మలాగా కనపడుతున్నాయి. ఎట్లా కనపడ్డాయి? అర్థమైందా? ఇప్పుడు మీరు నిద్రపోతున్న మీకు రాత్రిపూట ఒక తెర లాంటిది, మీ జ్ఞానమే ఒక తెరలాగా వేసుకుంది. మీ జ్ఞానమే ఒక తెర వేసుకుని, ఆ తెరలో ఎవరిని పెట్టిందంటే జాగ్రత్తగా వినండి, కళ అర్థం చేసుకోండి, గుర్తు చేసుకోండి. మీ చిత్తసాగరంలో కొన్ని వాసనలు దాచుకున్నారు మీరు. ఎప్పుడు అంటే నేను జాగ్రత్త అవస్థలో ఉండగా దాచుకున్నా. నేను జాగ్రత్త అవస్థలో ఉండగా భరత్ గాడితో కొట్లాడాను రా. వాడితో నేను కొట్లాడాను, వాడు నన్ను తిట్టాడు, నేను వాడిని తిట్టేశాను. బాగా కోపం వచ్చింది, పడుకున్నాను. వీడిని ఏమైనా చేసేయాలి అనుకుంటూ పడుకున్నా.
అంటే బయట ప్రపంచంలో నేనేది చూశానో అది నా లోపల దాచుకున్న దాన్ని ఇంప్రెషన్స్ అంటారు. ఆ ఇంప్రెషన్ నా లోపల ఉంది. చూడని వస్తువులు మన కల్లోకి రావు. మనం చూసినవి, మనకు తెలిసినవి, మనం అనుకున్నవి కదా, మనం ఊహించినవి, ఇవే కలొస్తాయి కదా. అవన్నీ ఏమవుతాయంటే నా చిత్తసాగంలో ఉన్న వాసనలనన్నీ వృత్తులుగా మార్చి రూపంగా. అది ఎట్లా మారుస్తుందండి అంటే, మైసూర్ పాక్ చెయ్యాలి అని మనసులో అనుకోరా, మైసూర్ పాక్ కనిపిస్తుందా కదా, నామం రూపం అన్నాం కదా. అట్లా ఎప్పుడైతే నీకు థాట్ అది జరిగిందో ఇమీడియట్గా దాని మీద బొమ్మ పడుతుంది. దేని మీద? నీ జ్ఞానం అనే తెర మీద. జ్ఞానం అనే తెర ఎవరు అంటే దీనిలో నుంచి వచ్చిన కాంతి. అది ఆభాస, అది సత్యం కావడానికి వీల్లేదు. నీ జ్ఞానం నీ లోపల ఉంది. నీ బయటకు వచ్చిన జ్ఞానం తెర వేసింది. కళ ఎప్పుడు బయట కనపడుతుంది చూడండి, కళ లోపల కనపడదు. లోపల కనపడుతుందా? మీరు పడుకొని ఉంటే మీకంటే వేరుగా కనపడుతుందా, మీ లోపల కనపడుతుందా? కళ వేరుగా కనపడుతుంది. మీ జ్ఞానం బయటకు వచ్చి, బల్బులో నుంచి బయటకు వచ్చి ఒక తెర వేస్తే ఆ తెర మీద ఈ బొమ్మలు పడితే బొమ్మలు నిజంగా లేవు, అల్యూమినియం ఫాయిలే కనపడుతోంది నీకు బొమ్మలాగా. అర్థమవుతుందా అమ్మ? కనపడుతున్నారు కదా. అంటే వాడిని క్రియేట్ చేసింది అందామా, వాడు ముందే ఉన్నాడు అందామా? అది క్రియేషన్, అదే క్రియేషన్ కదా. నీ కలంతా కనపడుతోంది కదా. నువ్వు భరత్ అక్కడ లేడు, వాడు ఎప్పుడో నాతో కొట్లాడి వెళ్ళిపోయినాడు. మరి ఇప్పుడు భరత్ అక్కడ కనపడుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? వాడు వాళ్ళ ఇంట్లో పడుకున్నాడు. మరి నాకెందుకు కనపడ్డాడు? మరి మన బొమ్మలన్నీ అవేరా కనపడుతున్నాయి కదా. ఆ బొమ్మ నీకు ప్రత్యక్షం కాలేదా? ఇంట్లో భరత్ కనిపించాడా నీకు? ఎవడు కనిపించాడు? నువ్వు ఏ దేవుణ్ణైతే పూజిస్తున్నావో, ఏ దేవుణ్ణైతే వాడిని నిత్య నిరంతరం చూస్తున్నావో, ఆ చూస్తున్న వాడి రూపం నీ లోపల ఉంది. వీడు నాకు కనపడాలి అని నీ సంకల్పం, నీ వాసన అది. ఆ వాసన ప్రకారం విద్యారణ్యులు అంటారు, ఆ భిత్తి మీద, ఆ గోడ మీద నువ్వు ఆ బొమ్మ వేసేసావు. దేంతో వేసావు? లేజర్తో బొమ్మలు వేస్తారు చూడండి, పెన్సిల్తో బొమ్మ వేస్తారు. పెన్సిల్తో గీతలే అవన్నీ. కానీ ఇది తలకాయి, ఇవి చెవులు, ఇది మనిషి, ఇది బొమ్మ. అవన్నీ మళ్ళీ నిద్ర లేవగానే నీ లోపల లయమైపోతాయి. ఎందుకని? లైట్ లోపల లైట్ ఉంది. ఆ లైట్ ఆన్ అయింది, ఆఫ్ అయింది. మన నిద్రపోతే ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు నీ నిద్రపోతున్నప్పుడు కళ్ళలో నీకు దేవుడు భరత్ కనిపించాడు అన్నాను, దేవుడు వాడు ముందున్నాడు కాబట్టి వాడి పేరు అంటున్నాను కదా. అంతకంటే అమ్మ భరత్నే అంటారు ఎందుకు అని అట్లా అనుకోవాకండి. అమ్మో చాలా జీవుడికి ఇట్లాంటివన్నీ వేరుకోవడం చాలా తెలుసు వాడికి. అమ్మ ఎప్పుడు భరత్ని చెప్తుంటారు, అందుకని వాడంటే చాలా ఇష్టమేమో. నాకు ఎవడంటే ఇష్టం లేదు, అసలు మీరు ఎవరు లేరురా, ఉన్నది నేను ఒక్కడనే. నేను ఇష్టపడదామంటే కూడా నాకు ఎవరు లేరు, నేను కొడదామన్నా ఎవరు లేరు, నేను ద్వేషిద్దామన్నా నాకు ఎవరు లేరు. నాకు ఎవరు కనపడకపోతే నేనేం ద్వేషి. ఇందాక పెద్ద లైట్ పెట్టుకుంటే ఇమీడియట్గా కళ్ళు కనపడలేదు కదా. ప్రజ్ఞానం బ్రహ్మ అనుకుంటే నీకు ఏం కనపడదురా ప్రపంచం. అబద్ధం కాదు, నిజం. ఇప్పుడు మీరేమంటారంటే, నేను నిద్రపోతున్నప్పుడు కదండి నాకు కల వచ్చింది అంటే, నేను అప్పుడు అజ్ఞానంలో ఉన్నా కదండి, అప్పుడు కదా నాకు కనిపించాడు దేవుడు. నువ్వు పూజిస్తున్న దేవుడే నీకు కనిపిస్తాడు కదా. చారుమతీదేవికి కలలో మహాలక్ష్మి వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై కథ చెప్పింది. నువ్వు కూడా చేసుకో, నువ్వు కూడా ప్రత్యక్షం. ఏమ్మా పిచ్చా చేదస్తమ్మా.
ఆలోచించండి. నేను అప్పుడు జ్ఞానంలో లేనండి, అజ్ఞానంలో ఉన్నాను, అప్పుడు నాకు రూపకల్పన చేసి అన్న జ్ఞానంలో ఉన్నప్పుడు నాకు పరమాత్మ ప్రత్యక్షం అయ్యేది చెప్పండి. అది కూడా చెప్పేస్తారు. ఈజీ చైర్లో హాయిగా పడుకో, కళ్ళు మూసుకో. నీకు భగవంతుని గురించో లేకపోతే నీ పెళ్ళాన్ని గురించో నీ కొడుకుని గురించో ఆలోచించో. పెళ్ళాము కొడుకైనా భగవంతుడైనా ఒకటే సేమ్. ప్రత్యక్షం కావడం కదరా కావాలి. నువ్వు ఎప్పుడు అనుకుంటున్నావో ఇమీడియట్గా ఆ రూపం అక్కడ నీకు ఊహా జగత్తులో కనిపించిందా కనిపించలేదా? ఎవరిని అనుకో వాడు కనిపిస్తాడా? మా అబ్బాయి అక్కడ ఈ కాలేజీలో చేరి చదువుతున్నాడు, వాడు ఎట్లున్నాడో హాస్టల్లో అనుకో, వాడు హాస్టల్లో పడుకున్నాడో వాడు కూర్చున్నాడో వాడు అన్నం తింటున్నాడో, నీకు మాత్రం వాడు కనపడతాడు. ఏంరా ఇప్పుడు వాడు ఇక్కడికి వచ్చి కనపడాలా మరి? కాబట్టి ప్రత్యక్షమైన వాడు నీకు తెలుసు, సెన్సులో ఉన్నావు. రూపం కనిపించింది, రూపం కనిపించింది అని అన్నావంటే అది నువ్వు సృష్టించుకున్న రూపం. కాబట్టి అన్నమాచార్యులకి వెంకటేశ్వర స్వామి ఆయన సృష్టించుకున్న రూపం, అది సృష్టి, అది సత్యం కాదు. నన్ను ఒకసారి ధర్మవరంలో పాఠం చెప్తూ ఉంటే అక్కడ వాళ్ళు అడిగారు, అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మను అయిపోతానా అని. నువ్వు ఎవరిని అనుకుంటే ఇది నా భార్య అనుకున్నప్పుడు ఆ భార్య రూపం నీకు కనిపించినప్పుడు అహం బ్రహ్మాస్మి అంటే బ్రహ్మరూపం నీకు ఎందుకు కనిపించదు? బ్రహ్మమేమో ఎవరు వాడు? నువ్వు ఎవరిని అనుకుంటే వాడు కనపడుతున్నాడు. వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామి కనపడతాడు, కనకదుర్గ అనుకుంటే కనకదుర్గ కనపడుతుంది కదా. ఎవరిని అనుకుంటే వాడు అహం బ్రహ్మాస్మి అనుకోరా అన్నావు. బ్రహ్మ లక్షణాలు ఏమిటి? ప్రజ్ఞానం బ్రహ్మ, సచ్చిదానందం బ్రహ్మ. కాబట్టి ఆనందం బ్రహ్మ. ఎప్పుడైతే నీవు ఏ ఆకారం పొందాలి అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ఆకార రూపాన్ని పొందగలిగిన నీ జ్ఞానం నీ దగ్గర ఉన్నప్పుడు అదే కదా ఆ రూపం పొందింది. నేను బ్రహ్మాకారాన్ని పొందాలి అహం బ్రహ్మాస్మి అని అంటూ ఉంటే జ్ఞానం అంటోంది అహం బ్రహ్మాస్మి అనుకోవే అని. అది ఏం చేస్తోందంటే నేను ఆ బ్రహ్మం ఎట్లా ఉంటాడో చెప్తున్నారు పాఠంలో. ఆ బ్రహ్మాకార వృత్తి ఇది అలవాటు చేసుకుంటుంది. ఎవరు? ఈ జ్ఞానం. నీ మనిషిని కావాలంటే నువ్వు మనిషిని చూస్తుంటివి, నీకు శత్రువు కావాలంటే వాడిని కూడా చూడొచ్చు, నీ ఇష్టమైన దైవాన్ని కూడా చూడొచ్చు. అన్ని రూపాలే కదరా. పరమాత్మని ఇప్పటి వరకు ఎవడు చూడలే. రామనాథం గారు కూడా చూడలే. మరి మీరేందండి ఆయన గురించి చూడని వాడి గురించి ఇంతంత చెప్తున్నా అంటే నేను అది అనుభవించాను. కరెంటుని ముట్టుకుంటే షాక్ కొడుతుంది అన్నది అనుభవం, అది చూడడం కాదు. షాక్ నీకు ఎట్లా కొట్టిందిరా అని అడిగితే చెప్పండి రా, నాకు కొంచెం చెప్పండి రా, షాక్ ఎట్లా కొడుతుందో కొద్దిగా చెప్పండి రా, కొట్టిస్తా. షాక్ ఎట్లా కొడుతుంది అని అడిగితే షాక్ కొట్టాలి. అది పరమాత్మని చూశాను అంటాం అబద్ధం. చూడ్డానికి ఆయన నిరాకారం, ఆయన కనిపించడు. మరి నీకు ఎక్స్పీరియన్స్ ఏదవుతుంది అంటే ఆయనలో శక్తి ఎక్స్పీరియన్స్ కావాలి. కరెంటు మనకు ఉన్నది అని ఎట్లా తెలుస్తోంది? అది నీళ్లు కాస్తే కరెంట్ ఉంది అని చెప్పాలి, గాలి ఇస్తే ఫ్యాన్ కరెంట్ ఉంది అని చెప్పాలి, బల్బు వెలిగితే కరెంట్ ఉంది అని చెప్పాలి కదా. అంటే ఆయన శక్తి నీకు అర్థం కావాలి. నాకు ఎప్పుడు అర్థమవుతుంది? ఆనందం అనేటువంటిది, సత్ చిత్తు ఆనందం. ఎవడైనా నువ్వు ఉన్నావుట్రా అని అడిగితే ఎస్ నేను ఉన్నాను అంటావు. ఎక్కడి నుంచి చెప్తున్నావురా నువ్వు ఉన్నావని? ఉన్నావు అని నీ జ్ఞానం చెప్తోంది. ఒరే నువ్వు బతికే ఉన్నావు, నువ్వు ఇంకా చావలే. జ్ఞానమే చెప్తోందిరా కదా. మరి నువ్వు ప్రతివాడు ఏంట్రా ఉన్నావా అంటే ఎస్ ఉన్నాను అంటున్నావు.
ఎక్కడున్నావురా అని నేను అడిగినప్పుడు ఆనందధామంలో ఉన్నానంటావు. ఎక్కడున్నావు అని అడిగితే నువ్వేం చెప్తున్నావు? ఆనందధామంలో ఉన్నాను అంటున్నావు, అంటే దేశం చెప్తున్నావు. ఎప్పుడున్నావురా అని అడిగితే కాలం చెప్తున్నావు. ఎవరున్నావురా, ఎవడ్రా ఉన్నది అంటే నేను రవిని అని నువ్వు నీ పేరు చెప్పుకుంటున్నావు. దేశకాల వస్తువులు జగత్తంతా దేశకాల వస్తువులే. మరి పరమాత్మ ఎక్కడున్నాడండి? ఉన్నాను అని ఎవడు మాట్లాడుతున్నాడో వాడు పరమాత్మే. నాది ఉన్నది అనాలి కానీ నాది ఉన్నాను అనడానికి వీలేదు. ఇది నీకే తెలుసు కదరా, నాకు అజ్ఞానం అంటావు, నాకు తెలివి లేదంటావు, నాకు తెలియలేదంటావు. ఏందిరా ఈ గోల? తెలిసిందా తెలియలేదా? తెలుసు కానీ తెలియటలా. ఏమేరా తెలుసా తెలియదు చెప్పండి. ఎందుకురా చెప్పలేకపోతున్నారు? ఎందుకు చెప్పలేకపోతున్నారో చెప్పమంటారా? అది కూడా చెప్పేస్తా. నేను రవిని అన్న భావాన్ని బాగా వేసుకున్నావు. ఎవడ్రా నువ్వు అంటే రవిని అండి అంటున్నావు. ఆ భావం నీ మీద పడ్డంతసేపు నీకు తెలియదు. అది అజ్ఞానం. అంటే నాదిని నేను అనుకుని మీద వేసుకున్నావురా, అది తీసేయిరా కదా. అందుకని నీకు తెలియలేదురా. నాది బల్బురా, ఇది నేను అంటున్నావు కాబట్టి దీనికి పెళ్ళాం కావాలి, దీనికి డబ్బులు కావాలి, దీనికి అన్నీ కావాలి. నేను బల్బురా అనుకోవాలి. ఏం అక్కర్లేదురా. అదేంటండి ఏం అక్కర్లేదని మమ్మల్ని అందరినీ సన్యాసం పుచ్చుకోమంటారా? సన్యాసం పుచ్చుకోమని నీకు చెప్పట్లేదురా నేను. అరుణ్ గోవిల్ రాముడి వేషం వేశాడు. అరుణ్ గోవిల్ రాముడి వేషం వేశాడు. రాముడి వేషం వేసినప్పుడు నేను ప్యాంట్ వేసుకుంటాను, నేను షర్ట్ వేసుకుంటాను, నేను బూట్లు లేకపోతే నాకు బాగుండదండి, వేసుకొని నేను స్టేజ్ మీదకి వస్తానండి అన్నారంటే నువ్వు భరత్ వేషం వేసుకున్నావురా. నువ్వు అరుణ్ గోవిలురా. నేను పరమాత్మనురా. నేను భానుమతి వేషం వేసుకున్నా. భానుమతికి పాఠాలు చెప్పేది రోగం, నాకు లేదు. అది తెలుసుకోవడానికి నువ్వు ఎందుకురా? దాంతో ఆ భానుమతితో తాదాప్యం ఎందుకు చెందుతున్నావు? మరి దానికి వేషం వేసుకోవాలి కదా, వేసుకో. నేను వేసుకోవటం లేదు, అది వేసుకుంటోంది అని తెలిసి వేసుకో, అంతే. తెలిసి రామచింతన చెయ్యవే మనసా అని చెప్పాడు త్యాగరాజు. తెలుసుకోకుండా చేస్తున్నాం మనం. తెలుసుకోకుండా ఏం చేస్తున్నామంటే పరమాత్మను తెలుసుకోకుండా ప్రపంచమే సత్యమని తెలుసుకున్నాం. దీని మీదే వర్కౌట్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్ మీద. సబ్జెక్ట్లోకి వెళ్ళు. బల్బు వెలుగుతోందా వెలగటం లేదా? వెలుగుతోంది. వెలిగితే కరెంటు వెలుగుతోందా బల్బు వెలుగుతోందా? కరెంటు వెలుగుతోంది. మరి ఇంకెందుకురా? ఇంకా క్వశ్చన్ ఏంటిరా? అసలు అర్థం కాలే. ఏమ్మా మీరు ఆలోచించండి. ఈ ఒక్కటి ఆధారం పెట్టుకుని మీరు ఎన్నైనా ఆలోచించి ప్రజ్ఞానం బ్రహ్మ ఆటోమేటిక్గా తెలుస్తుంది. పరమాత్మని ఎక్కడికో తిరుపతికి వెళ్ళి వెతుక్కోక్కర్లేదు, వాడు ఇక్కడ ఉన్నాడు. కరెంట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలిరా నేను? అది ప్రొడ్యూస్ అయిన చోటు నుంచి కరెంటుని తీసుకురావాలా? ఇక్కడ లేదా? నీ ఇంట్లో లేదా? మరి పరమాత్మని ఇందుగలడు అందు లేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుడు ఎందెందు వెదకి చూచిన కరెంటుని వెతుక్కొని చూడు, అక్కడ నీకు కనపడతాడు. ప్రహ్లాదుడు వెతుక్కున్నాడు కదా. హిరణ్యకశిపుడు వెతుక్కోలేకపోయినాడు. హిరణ్యకశిపుడు ఎవరుగా వెతికాడు? హరిగా వెతికాడు. ఎలా వెతికాడు? వాడు ఆ హరిగాడు మా తమ్ముడిని చంపేశాడు అంటే వీడి తమ్ముడు నిజమని బల్బు అన్నాడు. ఈ బల్బు నిజమంటున్నాడు. ఈ బల్బు అంటుంది
ఈ బల్బు అన్న, ఈ బల్బు తమ్ముడు. వీడు హిరణ్యకశిపుడు. వీడు హిరణ్యకశిపుడు, వీడు హిరణ్యాక్షుడు. వీడిని చంపాడట. ఎవడు చంపాడు అంటే శ్రీహరి చంపాడు కదా, వరాహ రూపంలో వీడిని చంపాడు. వీడిని చంపబట్టి వాణ్ణి అంటే ద్వేషంతో వాడిని చంపాలన్నాడు. హరిని మాత్రమే చంపాలనుకున్నాడు. హరిని కాదు, హరిలో ఉన్న పరమాత్మని తెలుసుకున్నాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడికి హరిలో ఉన్న పరమాత్మ కనపడుతున్నాడు. హిరణ్యకశిపుడికి హరి రూపం కనపడాలి. వాడు కనపడితే వాడిని చంపాలని చూస్తున్నాడు. అందుకని వాడి రూపమే వీడికి కనిపించింది. ఎవరికి? హిరణ్యకశిపుడికి నరసింహ అవతారం అనే పేరుతో హరి ఆ రూపంతో కనపడ్డాడు. ఎందుకు నరసింహ అవతారం ఎత్తాడు అంటే వీడు అడిగాడు వరం, బ్రహ్మవరం. వీడికి ఏమిటంటే, నేను పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, కత్తులతో చావకూడదు, శస్త్రాస్త్రాలతో చావకూడదు, ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు. ఇట్లా వాడు అంటే మనిషి చేత చావకూడదు, జంతువు చేత చావకూడదు. ఇంకా ఎట్లా చంపాలి వాడిని? అందుకనే ఆ విష్ణువే, ఆరుణ్ గోవిలే రాముడి వేషం వేసుకున్నట్టు ఆ విష్ణువే నరహరి రూపం ధరించి వాడిని చంపాడు. ఆ నరహరి రూపాన్ని చూసి వాళ్ళందరికీ భయం వేసింది, వాళ్ళ దగ్గరికి రాలేకపోయినారు. కానీ ప్రహ్లాదుడికి నరహరి రూపం కనపడలే, అందులో ప్రజ్ఞానం బ్రహ్మ కనపడింది. అర్థమైందా ఏమ్మా? ఒకప్పుడు మన సిలబస్లో ఇట్లాంటి పాఠాలన్నీ ఉండేవి. నాలాంటి టీచర్లు ఉండేవాళ్ళు. ఇప్పుడు నాలాంటి టీచర్లు లేరు. అంటే నేను అహంకారంతో చెప్పటంలే, సిలబస్లో అసలే లేదు. సిలబస్లో లేకపోయినా టీచర్ చెప్పదలుచుకుంటే ఎక్కడో ఒక చోట కల్పించుకుని మొత్తం చెప్పేస్తుంది. లేరు, మరేం చేద్దాం? అటువంటి టీచర్లను మనం తయారు చేయటం లేదు. మనం అటువంటి తయారు చేసే రాజకీయ నాయకుల్ని మనం ఎన్నుకోలేదు. కాబట్టి తప్పు మళ్ళీ మనదే. ఆలోచించండి. వాడు 10,000 ఇచ్చాడు, వీడు 5,000 ఇచ్చాడు, వాడు సంక్షేమ పథకాలన్నీ చాలా ఇస్తున్నాడు, అందుకని వాడికే ఓటేస్తామంటే మీ కర్మ. ఎటువంటి వాడిని మనం పంపించాలి అని మనం నిర్ణయించుకోవాలరా. అర్థమైందా? సరే, కళ్ళతోటి ఎక్కడో తీసుకెళ్ళి వాడు ధ్యానం చేసుకునేవాడు ఇట్లా ఇట్లా అంటాడని మీకు చూపించడానికి కళ్ళజోడు తీసేది. అక్కడెక్కడ కనపడతాడే వాడు, ఇక్కడ లేకపోతే కదా అక్కడికి చూడాలి. నా సైట్ చక్కగా పెట్టుకుంటే వాడు ఇక్కడ కూడా కనపడతాడు. ముందు వాడు ఎట్లా ముట్టాడో తెలుసుకో కదా. నీకు ఎట్లా కావాలంటే అట్లా వచ్చి కనపడతాడు. ఆయనకి ఏమిటంటే ఏం కావాలంటే ఆ రూపం పొందగలిగిన శక్తి పరమాత్మకు ఉంది. అరే, బంగారం నా చేతిలో ఉంటే నెక్లెస్ అవుతుందా, గాజు అవుతుందా, గొలుసు అవుతుందా? బంగారమా, నువ్వు గాజు అవుతావా అమ్మా అంటే నేను ఏమైనా అవుతాపో అంటుంది. పరమాత్మ అలాంటి వాడు. పరమాత్మలో ఏ పార్ట్ అట్లా అవుతున్నది, సాగే గుణం అవుతోంది. పరమాత్మలో శక్తి అవుతోంది. చిచ్చక్తి చేతన రూప, జడశక్తి జడాత్మిక. కాబట్టి చైతన్యము జడం తప్ప ఇక్కడ నీకేం కనపడుతోందిరా? జడం కనపడిందంటే అది జడశక్తి, చైతన్యం కనపడింది చైతన్య శక్తి. నేను చైతన్య శక్తి, నాది జడశక్తి. ఇంకేముందిరా ప్రపంచం? నాకు చూపించు ఎక్కడుందో. ఈ ప్రపంచంలో ఏముందో చూపించండి రా నాకు. చైతన్యం జడం తప్ప ఏముంది? జడం నీ శరీరం, చైతన్యం నీ లోపల ఉన్న ఆ కదలిక. ఏ మనిషిలోనే అంతకంటే వేరే ఏముందిరా? మనిషిలో కాదురా, వస్తువులో చూడండిరా. మరి పరమాత్మని సర్వత్రా చూడండిరా అని చెప్తే చూస్తే మాకేందండి లాభం? కొంచెం చెప్పండి. ఎప్పుడైతే పరమాత్మను చూస్తావో నువ్వు అదే. కాబట్టి వాడి మీద నీకు ప్రేమ ఉండదు, వాడి మీద నీకు ద్వేషం ఉండదు. వాడి మీద ప్రేమ ఉంటే వీడిని మోసం చేసినా వాడికి పెడదాం అనుకుంటా. వాడి మీద ద్వేషం అయితే వాడిని ఎట్లా అణగదొక్కాలి అని ప్రయత్నిస్తా. ఇంకా నాకు పనే లేదు. ఎందుకని?
నాకు ప్రేమ అక్కర్లే, రాగద్వేషరహిత. రాగద్వేషాలు పోగొట్టుకోరా అని చెప్తారు. రాగద్వేషాలు అసలు ఎందుకు పోగొట్టుకోవాలి? ఎవరి మీద రాగం కలుగుతుందో అందుకే విచారణ చేస్తేనే పరమాత్మ తత్వం తెలుస్తుందిరా, చెప్తే తెలియదురా నాయన. చెప్పి అర్థం చేయించడానికి వీల్లేదు. నేను ఎంత చెప్పినా నీ లోపలి వాడు వాడికి వాడు విచారించుకుని, వాడికి వాడు అర్థం చేసుకుని, వాడికి వాడు షాక్ కొట్టించుకోవాలి. ఎవడికి వాడికి కదా, అంతేరా. ఏదైనా అంతేరా, ఎవడి వాడు అనుభవిస్తేనే వాడికి అర్థమవుతుందిరా. మా నగేష్ 1 సంవత్సరం పిల్లవాడు, నేను చెప్పుంటాను మీకు. కట్టెలతో వంటలు చేసుకుండే రోజులు, ఆ రోజులు కర్రలు పొయ్యిలో కట్టెలు పెట్టి ఆ పొగ ఊదుకుంటూ, ఒకసారి పచ్చి కట్టెలు వస్తాయి, చాలా కష్టం కట్టెల మీద. మేమందరం అట్లాంటి వాళ్ళం. ఆ వంట చేస్తున్నప్పుడు కొన్ని బొగ్గులు వస్తే కుంపట్లో వేసి దూరంగా పెట్టి చిన్న గిన్నెలో కందిపప్పు పోసి అక్కడ దూరం పెడితే 1 గంటకో 2 గంటలకో ఈ వంటంతా అయ్యేప్పటికీ అది ఉడికి ఉంటుంది. కుంపట్లో పోసి పక్కన బొగ్గులు పోసి పెట్టేవాళ్ళం. ఈ పిల్లవాడు, సంవత్సరం పిల్లవాడు, మాటకు ముందు ఆ బయట ఉన్నటువంటి ఆ పొయ్యి దగ్గరికి, ఆ కుంపటి దగ్గరికి పరిగెత్తిపోయేవాడు. వాడిని లాక్కు రావాల్సి వచ్చేది. ఇక్కడ వంట చేసుకుంటూ, కట్టెల పొయ్యి కదా, ఏమాత్రం మంట సరిగ్గా తగలకపోయినా ఒకవైపే ఉన్నా అన్నం ఒకవైపు ఉడుకుతుంది, ఒకవైపు ఉడకదు. బియ్యం అట్లాగే ఉంటాయి, కుక్కర్లు కాదు. వాడిని నాయన అది కాలుతుందిరా అని ఎన్నిసార్లు చెప్పుంటాను నేను. కానీ వాడు వినలే. మాటకు ముందు పోయేవాడు. నా టైంకి నేను స్కూల్కి వెళ్ళిపోవాలి, వాడు వినేవాడు కాదు. ఒకరోజు వాడు వెళ్ళి చక్కగా దాన్ని ఇట్లా పట్టుకొని వచ్చేసాడు. కుంపటికి ఇట్లా కింద ఉంటుంది, తర్వాత ఇంత పెద్దగా ఉంటుంది కుంపటి, మీరు చూసి ఉండాలి. ఇట్లా పట్టుకొని వచ్చేసాడు. 2 చేతులు, ఈ అరిచేతులు బాగా కాలేదు. నేను చాలాసార్లు కాలుతుందని చెప్పా. వాడు ఏం చేశాడంటే తర్వాత దాన్ని, ఆ కుంపటిని పని మనిషి తోవ ఎక్కడ పెడితే కూడా అది కాతుంది అని చెప్పేవాడు. ఎందుకు చెప్తున్నాడు? 1 ఇయర్ బాయ్. అనుభవం అయింది. మీకు కూడా పరమాత్మ అనుభవం అయితే ఎవడన్నా నాకు తెలియదంటే అది ఖచ్చితంగా వాడు పరమాత్మే అని చెప్తారు. ఇంకా డౌట్ ఉండదు. అంతేగాని నాకు సమాధి వచ్చిందని ఆవిడ చెప్పిందండి, నాకు సమాధి వచ్చిందని ఆవిడ చెప్పడం ఏమిటి? ఆవిడ చెప్పకూడదు. ఆలోచించు, నీ లోపల జ్ఞానం ఉందా లేదా? టైం అయిపోతుంది. 3 వాక్యాలు ఇవాళ చెప్పింది. ఒక చీకటి గదిలో లైట్ వెలిగించావు, ఆ బల్బు కాంతిలో ఆ గదిలోని వస్తువులన్నీ నీకు కనిపిస్తున్నాయి. వెలుగు ఆ బల్బులో బందీ కాలేదు, అన్ని వస్తువుల మీదకి ప్రసరించింది. బందీ అయితే ఎట్లొస్తుంది? బల్బులోని వెలుగును అధిష్టానమని, ప్రసరింపబడిన వెలుగుకు ఆరోపితమని పేరు. అర్థమవుతోందా? ఇది చెప్తే ఇది అర్థమవుతుంది. ఆరోపితమైన వెలుగులో వస్తువులన్నిటితో పాటు బల్బు కూడా కనిపిస్తుంది. ఆరోపితమైన వెలుగులో ఆ బల్బు కనిపిస్తోంది. కానీ ఆ బల్బుకు స్వయం సత్తా ఉంది, వీటికి స్వయం సత్తా లేదు. ఆ వెలుగులో కనిపించాలి. బల్బుకు స్వయం సత్తా ఉంది. అందుకని ఎవడైతే జీవత్వం పెట్టుకున్నాడో వాడే గ్రహించగలడు. వాళ్ళందరికీ జీవత్వం ఉంది, కానీ వాళ్ళు చూడగలరు. కానీ వీడికి వాళ్ళు చూస్తున్నట్టు తెలియదు. ఆ చూపులో కూడా వీడికి కనపడుతుంది. ఎవడికి వాడికి ఏం కనపడుతున్నారా మీరు? ఎవరికైతే వీళ్ళ లోపల పరమాత్మ ఉన్నాడని చెప్పాను కదా, వీళ్ళ లోపల జ్ఞానం ఉంది. జ్ఞానం వీళ్ళ లోపలే ఉంది, దానికి బయటకు వచ్చింది వీడి బల్బులో నుంచి వచ్చిన వెలుగు. ఆ వెలుగులో ఈ బల్బు ఉన్నట్టు కూడా కనపడుతోంది. బల్బు ఉన్నట్టు బల్బు చెప్తోంది, వెలుగు కూడా బల్బు ఉన్నట్టు చెప్తోంది కదా.
వెలుగు కూడా బల్బు ఉన్నట్టు చెప్తోంది. మరి బల్బులు వీళ్ళందరూ ఎందుకు చెప్పట్లేదు? ఆ వెలుగు అందరి మీద పడుతోంది కదా, ఎందుకు చెప్పటం లేదు? ఆ వెలుగే అయితే మాట్లాడటం లేదే ఆ మాట. వీడే చెప్తున్నాడే నాకు కనపడుతోంది అని. అంటే వాళ్ళు దేహాలుగానే ఉన్నారు. వాళ్ళు కూడా చూస్తే వాళ్ళకి కనపడుతుంది. వీడు చూస్తే వాళ్ళు చూస్తున్నట్టు కనపడదు. ఎవడు చూస్తున్నాడో ప్రపంచం వాడికి కనపడుతుంది కదా. ఏం చూస్తున్నాడు అంటే వాళ్ళ బల్బుల్ని చూస్తున్నాడు. నువ్వు చూసావంటే ఏం చూసావురా వాళ్ళల్లో? జ్ఞానాన్ని చూడలేవు. వాళ్ళందరినీ ఆకారం కాదు, నాదుల్ని చూస్తున్నావు. నాదులు బల్బులు కదా, వెలుగుని చూడలేవు. అయితే వాళ్ళల్లో వెలుగు లేదా? ఉంది. ఆ వెలుగు నీకు కనపడదు కదా. ఆ వెలుగు వాళ్ళల్లో ఉందనాలంటే వాళ్ళు ఆ వెలుగుని చూడగలరు. వాళ్ళు చూస్తే వాళ్ళకి కనపడుతోంది కాబట్టి ఆ వెలుగు వాళ్ళల్లో ఉంది. మీకు ఇది ఇంకా అర్థం కాలే. నేను చూస్తే ప్రపంచం కనపడుతోంది. ప్రపంచానికి నేనున్నానని దానికి తెలీదు. ఎందుకని? అది జడం. ప్రపంచం అంటే శరీరాలే కదర్రా, జ్ఞానం కాదు. జ్ఞానం కాదు అంటే జ్ఞానమే ప్రపంచంగా కనపడుతోంది నాకు. బల్బు వెలగటంలే, కరెంటే బల్బు వెలుగుతున్నట్టుగా కనపడుతోంది. వీళ్ళందరూ మనుషుల్లాగా నాకు కనపడుతున్నారు అంటే ఏం కనపడుతోంది వాళ్ళల్లో? జ్ఞానం కనపడుతోంది. జ్ఞానం ఎట్లా కనపడిందండి మీకు? ఆ జ్ఞానమే ఉన్నాను అని చెప్తోంది కదా. లేకపోతే ఉన్నాను అని చెప్పకపోతే వాళ్ళు ఇక్కడ కూర్చోరు. కేర్ ఆఫ్ జమ్మి చెట్టు చెప్పక్కర్లే. అది మనం ఇక్కడ ఉన్నాము అంటే ఎట్లా ఉన్నానరా? లోపల ఏముంది? తెలివి ఉంది. మాకు తెలివి ఉందని మీకెట్లా తెలుసండి అంటే మీ తెలివిని చూపిస్తా. తెలివి ఉందని మీకు ఎట్లా తెలుసు అంటున్నారు. నీ తెలివికి ఒక ధర్మం ఉంది. ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు అని. ఇప్పుడు క్లాసులో మీరందరూ కూర్చుని పాఠం వినాలి. ఎవడి తెలివైనా నేను నిలబడతాను అని అంటుందా? అనదు. ఎందుకని అనదు? అది వర్క్ చేస్తోంది. ఆ జ్ఞానం పని చేస్తోంది. అందుకనే నువ్వు ఉన్నది అని చెబుతున్నా. ఎవడన్నా లేచి నుంచున్నాడు అనుకో క్లాసులో మధ్యలో, వాడి జ్ఞానం పని చేయలే, వాడు అజ్ఞాని. ఎందుకు రా నుంచున్నావు అని అడిగితే ఏమంటాడు? నాకు తెలియదు. ఎందుకు రా నుంచున్నావు అని అడిగాను అనుకో, నాకు తెలియదు అంటాడు. తెలియదంటాడు అజ్ఞానమే. తెలుసు అంటావు జ్ఞానం. నీ తెలివి ప్రతి క్షణం నేను ఉన్నానని చెప్తుంటే నువ్వు దేవుడు అన్యుడు అటన్స్ వెతుకుతున్నావేమిట్రా అన్నారు గురువుగారు. తెలివి తానని మాటి మాటికి చెప్తోందిట నీకు. ఎక్కడ చెప్తోంది? నుంచోవాలి అని ఇప్పుడు ఒకళ్ళు అనుకోండి, వెంటనే మీ తెలివి ఏమంటుంది? నుంచోకూడదు, నుంచోకూడదు అని చెప్తోందా లేదా? లేదు ఇప్పుడు నేను అన్నం తింటూ కాస్త పాఠం వింటాను అంటే ఏదో తెచ్చుకొని నోట్లో వేసుకొని నవ్వులుకుంటూ వింటాను అంటే నేను చెప్పాలి మీకు అది తినకూడదు రాని. నీ జ్ఞానం అది నీ జ్ఞానాన్ని వెతుక్కుండే పద్ధతి. దానికి చెప్పు, ఓ జ్ఞానమా నాకు ప్రజ్ఞను చూపించవే అని. అది చూపిస్తుంది. అదే ధ్యానం. ధ్యానం అంటే ఇంకేం లేదర్రా. ఇంకా పోండి 8 ఇంకా ఉంది మరి చెప్పాలంటే. వినండి, మళ్ళీ ఫౌండేషన్ ఎక్కడ వేస్తాను, ఇంకో 10 నిమిషాలు చెప్పేస్తాను. ఫౌండేషన్ వేయటం కష్టం. ఫౌండేషన్ వేస్తే తర్వాత అంతా అర్థమైపోతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా మాకు అర్థమవుతుంది అంటే, రాత్రికి వెళ్ళి మళ్ళీ 4 చపాతీలు తింటే అది లోపలికి వెళ్ళిపోతుంది. ప్రసరించిన కాంతిలో వస్తువులతో పాటు నీకు బల్బు కూడా ప్రవిలాపనం అవుతున్నది. నీ శరీరం ఒక బల్బు, నీలోని ఆత్మ బల్బులోని వెలుగు.
అది శరీరంలో బందీ కాదు. బల్బు ఎలాగైతే మరి శరీరంలో బందీ అయిందేమిటి, బల్బులో బందీ అయిందేమిటి, ఫిలమెంట్. వెలుగు బందీ కాలే. ఎందుకని? వెలుగు అక్కడ ఫ్రీగానే ఉంది. దీనిలోకి టచ్ చేసుకునేటప్పటికీ ఇది ఈ గాలి వల్ల వెలిగి నేను కూడా వెలిగాను అని చెప్పింది. అంతేగాని నన్ను బంధించారు అని ఆ బల్బు అంటల్లే. బల్బు కాదు, ఫిలమెంటు అంటల్లే ఆ మాట. నన్ను బంధించారు అని. నీ జ్ఞానం కూడా నిన్ను బంధించారని అంటల్లే. మరి ఎవరు బంధించారండి నన్ను? నిన్ను నువ్వు బంధించుకున్నావురా. ఎందుకు బంధించుకున్నానండి? నాకేం పిచ్చి రోగమా బంధించుకోవడానికి? ఎందుకంటే నాదిని నేను అనుకున్నావురా. నాదికో పెళ్ళాం ఏడిచిందిరా, ఒక కొడుకు ఏడిచాడురా. నేను బ్రహ్మాస్మి అనుకోమంటున్నా. నేను నాదిని అనుకోమని చెప్పటల్లా. ఇంకా నాకు తెలియదన్నావంటే నీ కర్మ. ఇంకా నేను ఇంకేం చెప్పను. విను. బల్బ్ ఎలాగైతే తానున్నానని ప్రకాశిస్తూ అన్నిటినీ ప్రకాశింపజేస్తోందో అలాగే నీ ఆత్మ తానున్నానని చెప్తూ జగత్తంతా ఉన్నది అని కూడా నీకు చెప్తోంది. నేనున్నాను, అది కూడా జగత్తంతా కూడా ఉన్నది అని చెప్తోంది. దాన్నే నీ తెలివి అంటున్నాము. అది అన్ని వస్తువులతో పాటు నీ శరీరం కూడా ఉంది అని చెప్తోంది. నీవు ఆ చెప్తున్న తెలివిని గుర్తించకుండా దేహమే నేను అంటున్నావు. అది ఆ జ్ఞానం ఏం చెప్తోందంటే అన్ని వస్తువులని ఎలా చూచి చెప్తోందో అట్లా నీ శరీరాన్ని కూడా ఆ కాంతిలో ఆ బల్బుని చూస్తున్నా కదా. కాంతిలో బల్బు కనిపిస్తోంది, బల్బులో కాంతి కనిపిస్తోంది. కనిపిస్తూ ఉంటే నీ శరీరం ఏమంటుందంటే నీవు ఆ చెప్తున్న తెలివిని గుర్తించకుండా దేహమే నేను అంటున్నావు, బల్బే నేను అంటున్నావు. విద్యారణ్యులు దేహ అభిమానే గళితే, దేహమే నేను అన్న భావాన్ని వదిలేస్తే, వదిలేలే నువ్వు దేహాన్ని నేనే అంటున్నావు, అది వదిలేస్తే విజ్ఞాతే పరమాత్మని, బల్బులోని వెలుగును నేనని తెలుసుకుంటే ఎత్ర ఎత్ర మనోయాతి, నీ మనస్సు ఎవరి మీదికి పోయినా తత్ర తత్ర సమాధయ, అక్కడ సమాధి స్థితినే నువ్వు పొందుతున్నావు. అది చెప్పారు విద్యారణ్యులు. దేహాభిమానే గళితే విజ్ఞాతే పరమాత్మని, దేహాభిమానం వదలాలి. విజ్ఞాతే పరమాత్మని, నా లోపల ఒక జ్ఞానం ఉంది అని నువ్వు గ్రహిస్తే ఎత్ర ఎత్ర మనోయాతి, నీ మనస్సు ఎక్కడికి పోయినా ఏముంటుందంటే దాంట్లో ఉన్న జ్ఞానం, నా భార్యలో ఉన్న జ్ఞానం కూడా నేనే కదా. నా భార్య అనేది పైకి కనిపిస్తున్న రూపం, అది బల్బు లాంటిది. లోపలి జ్ఞానం నేనే. అప్పుడు భార్య లేదు కదా. ఎవరిని వదిలిపెట్టమని చెప్పలే. అక్కడికి తెలియక భార్యను కోసిపెట్టి ఉన్నాడు. అందరికీ అర్థమై చావదు కదరా. ఏమ్మా, నీ మనస్సు ఎక్కడికి పోయినా అంటే ఎవరి మీదికి పోయినా, ధనం మీదికి పోయిందంతో ఆ ధనం కాదు, పైకి కనపడుతున్నది కాదు, ఆ ధనం యొక్క వాల్యూ ఏదైతే ఉందో అది నీవే. తత్ర తత్ర సమాధయ. ఏమ్మా, 119 క్వశ్చన్ అయిపోయింది. 120 రేపు ఇంకో ప్రశ్నకి. ఎక్కడికక్కడ మొత్తం పరమాత్మ గురించే చెప్తోంది ఈ పుస్తకం. మరి ఇది చదివి అర్థం చేసుకుంటే మీకు ఖచ్చితంగా పరమాత్మ తెలిసి తీరాలి. ఇంకా తెలియలేదంటే ఇంకా అంతకంటే చెప్పేవాడు కూడా ఎవరైనా, మరి భగవంతుడు తనే ఇంకా మీకోసం పుట్టి రావాలేమో, అది నాకు తెలియదు. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే పరమాత్మ సాక్షాత్ రామనాథం గారుగా వచ్చే చెప్తున్నారు. మరి ఇంకా తెలియలేదంటే ఇంకా ఎవడేం చేయలేడు. ఇంకా అసలు వినక్కర్లే, మీ ఇష్టం. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి.
బ్రహ్మైవాహమస్మి. ఈ బల్బు కాంతే మిరుమిట్లు గొలిపితే నీ కళ్ళు కనపడకుండా పోయినయ్యే. ఇది చాలా స్మాల్ శక్తి దీంట్లో వచ్చింది. ఆ శక్తి చాలా ఎక్కువ. మరి అది కనపడితే పోతుందా అంటే ఇది ఎంతో అది కూడా అంతే అంటాడు. అది పూర్ణం, పూర్ణమదః పూర్ణమిదం. అందుకని దాంట్లో ఎంత శక్తి ఉందో దీంట్లో సేమ్ శక్తి ఉంది. అందులో నుంచి ఇది వస్తే అక్కడ తగ్గిపోయిందా? కరెంట్ అయితే ఎన్ని యూనిట్లు కాల్చామని తగ్గిపోతుంది. శక్తి తగ్గదు, పరమాత్మ శక్తి తగ్గదు. పరమాత్మ శక్తిని చూస్తే నీ కళ్ళు మిరుమిట్లు కొరుకుతాయి, కనపడవు. అట్లా ప్రజ్ఞానం బ్రహ్మ కనపడితే నీకు దేహాభిమానం ఉండదు. కనపడదు అంటే అది అర్థం, శరీర అభిమానం పోతుంది కదా. దేహాభిమానం పోతే విజ్ఞాతే పరమాత్మని. ఒరే నాకు ఎందుకు కళ్ళు కనపడకుండా పోయినాయిరా అంటే ఈ కాంతి వల్ల నువ్వు గ్రహిస్తే అప్పుడు నీ మనసు ఎక్కడికి పోయినా అక్కడ సమాధి ఉంటుంది. అర్థమైందా?